మీ విషయమే ప్రధాన అంశం ఎందుకయింది? విట్నెస్లు, ప్రూఫ్‌లు ఛార్జ్ షీట్ అనేది బేస్ అవుతుంది. లేదు వాళ్ళు ఏం చేశారు అనంటే ముందు ఛార్జ్ షీట్‌లో కంటెంట్స్ రాసుకొని దాని చుట్టూ ఆధారాలు, సాక్ష్యాలు అనేది ప్రవేశపెట్టదలుచుకున్నారనుకుంటాను. దానివల్ల చాలా తప్పులు చేశారు. నన్ను ఎలా అన్యాయంగా దీనిలోకి లాగారు. నా ఫోన్లలో చాలా వాట్సాప్ చాట్ దొరికింది. ఆ వాట్సాప్ చాట్ అనేది నేను లిక్కర్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేశాను అనటానికి వాడారు. భూటాన్ పేపర్ 28 అని అంటే ఈ 28 కోట్లు కవిత గారికి షరత్ ఇస్తున్న లంచం. ఇప్పుడు మీరు అప్రూవర్గా అయినట్టు వార్తలు వచ్చాయి. ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. నేను ఒక ఆడిటర్ని, నేనేం పనులు చేయలేదు. ఫలానా వాళ్ళు ఫలానా పనులు చేస్తుంటే విన్నాను. కనీసం హియర్సే అంటాం. వ్యక్తిగా మిమ్మల్నో మీ ప్రొఫెషన్నో కాదు, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ రిప్యుటేషన్, మీ ఊర్లో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. అవును, రిలేటివ్స్ అంతా. చచ్చిపోయాను, ఆల్రెడీ చచ్చిపోయాను అరెస్ట్ అనగానే. కాకపోతే గాలి తీసుకుంటున్నాను. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మనతో ఉన్నారు. మనకు తెలుసు, ఓ 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. పదే పదే ఈ విషయం చెప్పుకోవాల్సిన పరిస్థితి. 3 సంచలనాలు ఉన్నాయి. ఒకటి, స్కామ్ తెర మీదకి రావడం ఒక సంచలనం అయితే, ప్రభుత్వాలు పడిపోవడం ఒక సంచలనం అయితే, తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత సంచలనం దేశవ్యాప్తంగా. దురదృష్టవశాత్తు యుద్ధం వల్ల ఈ తీర్పు గురించి పెద్దగా చర్చ జరగట్లేదు. కానీ ఈ విషయంలో సిబిఐని తప్పుపడుతూ రౌజ్ అవెన్యూ కోర్ట్ ఢిల్లీ ఇచ్చిన తీర్పు అతిపెద్ద సంచలనం. ఏ ఆధారాలు లేకుండా సిబిఐ ఇంతకాలం పాటు ఇక్కడి వరకు కేసుని ఎలా తీసుకురాగలిగింది? సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన బుచ్చిబాబు గోరంట్ల ఆడిటర్, అలాగే అరుణ్ పిళ్ళై, మిగతా వాళ్ళంతా దాదాపు 27 మంది నిర్దోషులుగా ఎలా పరిగణింపబడ్డారు? జడ్జి ఎందుకు సిబిఐ మీద అంత అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? దెర్ ఇస్ నో ఎనీ అడ్మిజబుల్ ఎవిడెన్స్ అని జడ్జి ఎందుకు వ్యాఖ్యానిస్తూ వచ్చారు? ఏ తప్పు జరగకుండా నెలల పాటు సీనియర్ నాయకులని, అధికారుల్ని జైల్లో ఎలా ఉంచగలిగారు? ఎట్లా సాధ్యమయ్యింది? ఇదంతా వెనక నుంచి ఇంకేమన్నా శక్తులు నడిపించాయా? నడిపిస్తే దేనికోసం? ఆ శక్తుల కోరికలు నెరవేరాయా? చాలా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి టెక్నికల్గా. అసలు అప్రూవర్లుగా మారిన వ్యక్తులు ఎందుకు అప్రూవర్లుగా మారారు? వారిని ఎవరైనా మార్చారా? చాలా అంశాలు ఉన్నాయి. సో ఈ కేసు మీద వచ్చిన తీర్పుని కాస్త లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకందరికీ తెలుసు పాత సామెత, అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి కేవలం ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు. ఆ ఒక్క మెతుకు లాంటి వ్యక్తి సౌత్ గ్రూప్లో చాలా కీలకంగా వ్యవహరించారు అనే అభియోగాలు ఎదుర్కొని ప్రస్తుతం కోర్టు ద్వారా నిర్దోషిగా పరిగణింపబడిన బుచ్చిబాబు గోరంట్ల గారు, ఆడిటర్, మనతో ఉన్నారు. నమస్కారం బుచ్చిబాబు గారు. నమస్తే గోపి గారు. మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలని ఉంది, కానీ నాకు కొన్ని క్లారిటీస్ వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఇబ్బంది ఏం లేదు కదా? తప్పకుండా. కంగ్రాచులేషన్సే కాదు, ఇంత పడినందుకు నన్ను హక్ కూడా చేసుకుంటారేమో. అవునా? చాలా సంతోషం. యాక్చువల్గా నేను అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు చాలని అన్నాను. ఆ మెతుకు లాంటి వ్యక్తి, కీలకమైనటువంటి వ్యక్తి మీరు అయ్యారు. ఆ కీలకం ఎందుకు అయ్యారనేది ఒకసారి పరిశీలిద్దాం. మీరు మొన్న కోర్టులో జడ్జి వర్డిక్ట్ ప్రకటిస్తున్న సందర్భంగా మీ విషయం ఎందుకు ప్రధాన అంశం అయ్యింది కోర్టులో? మీరు ఉన్నారు కదా కోర్టులో? అవును, నేను కోర్టులో ఉన్నాను. అక్కడి నుంచి మొదలు పెడదాం మనం. మీ విషయం ఎందుకు, మీ విషయమే ప్రధాన అంశం ఎందుకు అయ్యింది? ఓకే, ప్రధాన అంశం ఎందుకు అయ్యింది అని అంటే, ఫస్ట్ ప్రాథమికంగా కేసు అనేది కొన్ని రకాల ఆరోపణలను బేస్ చేసుకొని, ఆ ఆరోపణల చుట్టూతూ ఆధారాలు,
సాక్ష్యాధారాలు, విట్నెస్లు, అలాగే ప్రూఫ్లు, ఉమ్, ఈ రెండు కలిపి ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. విట్నెస్లు, ప్రూఫ్లు ఛార్జ్ షీట్ అనేది బేస్ అవుతాయి. లేదు వాళ్ళు ఏం చేశారు అని అంటే ముందు ఛార్జ్ షీట్లో కంటెంట్స్ రాసుకొని దాని చుట్టూ ఆధారాలు, సాక్ష్యాలు అనేది ప్రవేశపెట్టదలుచుకున్నారనుకుంటాను. దానివల్ల చాలా తప్పులు చేశారు వాళ్ళు. ఓకే. ముఖ్యంగా ఈ 23 మంది వ్యక్తుల్లో నాకు సంబంధించి ఎక్కువ తప్పులు చేశారు. అంటే నా రోల్ చిత్రించడంలో కానీ, నన్ను అసలు ఎక్కడున్నాను, నా స్టేటస్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, కేసు దృష్ట్యా విషయాలు వాస్తవాలు కాకుండా అసత్యాలుగా కొన్ని విషయాలని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసి నేను అపరాధినేమో అనే భావం క్రియేట్ చేశారు. కానీ వాళ్ళు చూపించిన డాక్యుమెంట్ అయినా సరే అది జడ్జి గారి ముందు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్, అది విట్నెస్ అవ్వచ్చు, లేదు ప్రూఫ్ అవ్వచ్చు. ఓకే. ఆ రెండు కూడాను వాళ్ళు చెప్పిన మాటకి చాలా విరుద్ధంగా ఉండటం వల్ల మొట్టమొదట కోర్టు ఓపెన్ అవ్వగానే నా గురించే డిస్కషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. కోర్టులో వెళ్ళగానే ఏం జరిగింది, అందరం అత్యంత ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నాము జడ్జి గారు ఏం చెప్తారు, నెక్స్ట్ ఏంటి అని. జడ్జి గారు సిబిఐ ఆఫీస్ని పిలిచారు. పిలిచి ఒకటే అడిగారు, మీరు కోర్టుని మిస్లీడ్ చేయొచ్చా అని అడిగారు. వెంటనే సిబిఐ ఆఫీసరు కలగజేసుకొని మేము అలా ఎలా చేస్తాము కాదు అన్నారు. లేదు మీరు బుచ్చిబాబు విషయంలో చేశారు అన్నారు. వెంటనే కోర్టు మొత్తం అవాక్కయ్యి ఇంక్లూడింగ్ కేజ్రీవాల్ గారితో సహా నా వైపు అట్లా చూస్తున్నారు. నేను వెంటనే అటెంట్ అయ్యి ఏంటి నా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ వైపు చూస్తున్నాను. అప్పుడేమన్నారు అని అంటే, బుచ్చిబాబు పాత్రని మీరు కోర్టుకి నివేదించటంలో, అంటే వాళ్ళ ఛార్జ్ షీట్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో కోర్టు తప్పుగా అనుకునేలా ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు అని చెప్పారు. దానికి వాళ్ళు సారీ అబర్రేషన్ ఏమో అని అన్నారు. ఇది అబర్రేషన్ కాదు, ఇది అంత చిన్న తీసి పడేసే విషయం కాదు. కాకపోతే ఈ తీర్పు మీద మీ ఈ యాక్షన్ ప్రమేయం ఏమీ లేదు, దీన్ని నేను కంప్లీట్గా జడ్జిమెంట్లో రాశాను ఆల్రెడీ, చూసుకోండి అని చెప్పారు. ఒక్క మాట సార్, అబర్రేషన్ అంటే ఏంటి సార్? అంటే అనుకోకుండా జరిగిన తప్పు. ఓహో, సిబిఐ అట్లా కూడా చెప్పొచ్చా? చెప్పకూడదు. వాళ్ళు ప్రతిదీ ఖచ్చితంగా న్యాయ ప్రకారము, చట్ట ప్రకారం పర్ఫెక్ట్గా ఉండేదే వెయ్యాలి. ఓకే. వాళ్ళు హడావిడి కావచ్చు, లేదు కావాలనే కావచ్చు, మొత్తానికి లేని విషయాలు ప్రవేశపెట్టారు. అది ఎట్లాగానంటే, నేను జస్ట్ ఒక ఆడిటర్, ఒక ప్రొఫెషనల్. ఎవరు లైసెన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను చేసిందల్లా కేవలం ఒక ప్రొఫెషనల్ చేసే జాబు. కానీ అలాంటి వ్యక్తి దీనిలో షేర్ హోల్డర్గా మారే ప్రయత్నం చేశాడు డే 1 నుంచి అనేలా చిత్రీకరించారు. అది చాలా పెద్ద తప్పు. నేను ఎప్పుడు షేర్ హోల్డర్గా లేను, నాకు అవుదామనే ఉద్దేశం అంతకన్నా లేదు. ఓకే. అక్కడ జడ్జి గారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తీరు ఎలాంటిది అని తెలుసుకోవడానికి, మీరు అన్నారే ఒక మెతుకులాగా అని, సో ఆయన ఒకటి కాదు ఒక 4 మెతుకులు చూసారు యాక్చువల్గా. ఒకటి, బుచ్చిబాబుకి సంబంధించి తప్పుగా ప్రొజెక్ట్ చేశారు, ఆ విషయము 243 పేజీలో స్పష్టంగా పొందుపరిచారు, ఎట్లా తప్పు చేశారు, ఎలా కోర్టుని మిస్లీడ్ చేశారు అనే విషయము. రెండోది, దినేష్ అరోరా అనే వ్యక్తి ఇచ్చిన డాక్యుమెంటు రివీల్ చేయలేదు అనే విషయము. అది రివీల్ చేయకుండా ఉండకూడదు. అసత్యాలు అంటే రివీల్ చేయకపోవటము అని అంటే కొంత దాచటం అనే అర్థం. కోర్టు ముందు ప్రతి ఒక్క విషయం దాచకుండా చెప్పాల్సి ఉంటుంది. మూడో విషయం ఏమన్నారు అని అంటే జడ్జి గారు, ఇలా మీరు సౌత్ నార్త్ అని చెప్పేసి రీజియన్ వరకు సంబంధించి తప్పు చేశారు. దీనికి సంబంధించి అమెరికాలో చాలా కోర్టు కేసులు ఉన్నాయి. అసలు ఇది చాలా పెద్ద, ఇది మీ ఇన్వెస్టిగేషన్కే మచ్చ లాంటిది, ఇలా చేయకూడదు అని చెప్పారు. అప్పుడు మీరు ఇవన్నీ చేసిన ఈ తీర్పుకు సంబంధించి దీని మీద ఎలాంటి బేరింగ్ నేను తీసుకోవట్లేదు, నా తీర్పు ఏంటి అని చెప్పి అప్పుడు అక్కడ అరెస్ట్ కాబడినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, నెక్స్ట్ మనీష్ సిసోడియాని, కేజ్రీవాల్ గారిని పిలిచారు. ఆ నలుగురు ఏంటంటే ఆ హోల్ 23 మందిలో గవర్నమెంట్ అయినా పొలిటీషియన్స్ అయినా, అంటే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై కాగలిగే ప్రొవిజన్స్ ఉన్న వాళ్ళ వ్యక్తులు 4 ఉన్నారు. మిగతా అందరూ ప్రైవేట్ వ్యక్తులు అవుతారు. కవిత గారు ఇక్కడ పొలిటీషియన్, కానీ అక్కడ ఆ విషయం వచ్చేసరికి ఆమె ప్రైవేట్ వ్యక్తి అవుతారు. పీసీఏ అనేది అప్లై చేయాల్సిన అవసరం అసలు లేదు. ఓకే. కానీ ఎంతో మంది మీద అట్లా చేశారు, అది మనం తర్వాత వద్దాం. ఈ 4 పిలిచేసి మీరు మీద ఇలాంటి అభియోగం వచ్చింది, కానీ నాకు మీలో ప్రూవ్ చేయగలిగే అభియోగం అనేది లేదు. 2, అసలు ఒక వ్యక్తి మీద అయితే అసలు అభియోగం రిజిస్టర్ చేసే ఇది కూడా లేదు.
అంటే అంత బేసిక్ ఆధారం కూడా లేదు. కాబట్టి అతన్ని మిగతాది మీ 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 నలుగురు మధ్య ఉన్నది అంటే ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు రాజకీయ నాయకులు, Politicians. సీఎం అండ్ డిప్యూటీ సీఎం Hmm. ఎక్స్, ఉమ్, వాళ్ళందరికీ సంబంధించి మీ మీద ఎలాంటి ప్రూఫ్ లేనందువల్ల ఉమ్, కనీసం అంటే ప్రాథమికమైన ఆధారం అంటాం, నాట్ ఆధారం కాదు, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కూడా లేకపోవటం వల్ల ఉమ్, నేను మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాను అని కోర్టులో వాళ్ళు ఆ 4 పేరాలు చదివినిపించారు. అలాగే మిగతా ఎవరైతే మిగిలారో వాళ్ళకే లేనప్పుడు అసలు మీకే ఉంటుంది, అందరినీ డిశ్చార్జ్ చేస్తున్నాము. కానీ ఒక్కొక్కళ్ళకి సంబంధించి వాళ్ళ మీద ఉన్న అభియోగాలు, వాళ్ళకి సంబంధించి కనీసం ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా లేని విషయం కళ్ళకు కట్టినట్టు 598 పేజీల జడ్జిమెంట్లు వివరించారు. ముఖ్యంగా నా గురించి అయితే ఒక 20 పేజీల్లో సంభాషించారు. నన్ను ఎలా అన్యాయంగా దీనిలోకి లాగారు, అట్లాగే వాళ్ళు 4-5 రకాల ఎలిగేషన్స్ చేశారు. ఆ 4-5 రకాల ఎలిగేషన్స్ ఎలా చెల్లవు అనే విషయం కూడాను జడ్జి గారు రాశారు. ఉమ్. ఏంటి సార్ 4-5 ఎలిగేషన్స్? ఈ 4-5 ఎలిగేషన్స్ వరకు వచ్చేసరికి ఫస్ట్ నేను షేర్ హోల్డర్ ఏమో అనే విధంగా వాళ్ళు ఫస్ట్ ఛార్జ్ షీట్లో తప్పు చేశారు. ఎట్లా, నేనేదో ఒక అగ్రిమెంట్ రాసినట్టు నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు, ఓకే, కానీ ఆ ఇంట్రెస్ట్ నుంచి నేను తర్వాత వదిలించుకున్నట్టు. ఐ మీన్ నేను ఒక బిజినెస్లో జాయిన్ అవుదాం అనుకున్నాను కానీ జాయిన్ అవ్వలేదు, ఓకే, అంటే వీడికి ఎంతో ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా అనే ఒక ఉద్దేశం వచ్చేటట్టు. కానీ అక్కడ ఆధారం ఏం చూస్తే ఆ డాక్యుమెంట్లో ఏది నేను సైన్ చేసింది లేదు, నా పేరు అలా ఉదహరించాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఒక అభియోగం కనుక చేస్తే దానికి సంబంధించి కొన్ని రకాల ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని రకాల సాక్ష్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అభియోగమే చేస్తున్నారు తప్ప మీరు అభియోగానికి ఇచ్చిన సాక్ష్యం కానీ ఆధారం కానీ దేనికి దానికి పొంతన లేదు. ఓకే, అది ఒకటి. అంటే దీన్ని బట్టి బుచ్చిబాబు షేర్ హోల్డర్ అనుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఓకే, ఎట్ ద సేమ్ టైం బుచ్చిబాబు షేర్ హోల్డర్ కాదు అనే విషయం వాళ్ళు ఛార్జ్ షీట్లో కూడా రాశారు మళ్ళీ. అంటే ఫస్ట్ ఏంటంటే అలా అనుకోనే ఉద్దేశం. ఇప్పుడు నేను మీతో ఒక విషయాన్ని ఇలా చెప్తే ఒకలా అర్థం అవుతుంది, రెండోలా చెప్తే అర్థం అవుతుంది. సో మిమ్మల్ని తప్పుడు అడుగా నేను చేయదలుచుకోను అంటే నేను కొంచెం మసాలా వేసి యాడ్ చేస్తే నేను మిమ్మల్ని తప్పుడు అడుగా చేయొచ్చు. సో సేమ్ థింగ్ అలాంటి ప్రయత్నమే జరిగింది అనేది నా ఉద్దేశం. ఎందుకనంటే జడ్జి గారు చాలా స్పష్టంగా రాశారు, కొన్ని పేరాల్లో మీరు రాసిన విషయం అసలు చెల్లదు. ముఖ్యంగా ఇన్నోసెంట్గా ఉండే వ్యక్తిని, ఇన్నోసెంట్గా క్వాలిఫై అయ్యే వ్యక్తిని అపరాధిగా చూపించే ప్రయత్నము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయటం అనేది చాలా దారుణం. అది ఒకటి. రెండోది, నాకు వాట్సాప్ చాట్ అనేది ఉంది, నాకు నా ఫోన్లలో చాలా వాట్సాప్ చాట్ దొరికింది. ఆ వాట్సాప్ చాట్ అనేది నేను లిక్కర్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేశాను అనటానికి వాడారు. కానీ వాళ్ళు నాకు 32 పేజీలటువంటి వాట్సాప్ చాట్ ఇచ్చారు, నా ఫోన్లో దొరికింది అని. ఇక్కడ ఒకటి గమనించాలి, ఆ 32 పేజీల వాట్సాప్ చాటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రూఫ్ దట్ ఐ డిడ్ంట్ డిస్ట్రాయ్ ఎనీ ఎవిడెన్సెస్. నేను కనుక నా వాట్సాప్ చాట్ ధ్వంసం చేస్తే, నా ఫోన్లు ధ్వంసం చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు కదా. అంటే నేను సాక్ష్యాధారం ధ్వంసం చేయలేదు కదా, మరి చేసినట్టు కేసు పెట్టారు. సరే, ఇంకా అది చాలా చిన్న విషయం అనుకోండి, జరిగిన తప్పుల్లో చూస్తే అది చాలా చిన్న విషయం కాబట్టి అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేశారనంటే ఇండియా మొత్తం మీద నా ఫోన్ అనేది ఒక బుచ్చిబాబు వాట్సాప్, బుచ్చిబాబు ఐఫోన్ ఈజ్ లైక్ ఐటమ్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైప్లో పర్సన్ ఆఫ్ ఐటమ్ అయిపోయింది. దానిలో ఇది ఉందని, అది ఉందని, అలా తీసామని, ఇలా తీసామని ఎన్నో రకాలైనటువంటి జరిగింది. కానీ విషయం తీసి చూస్తే ఏముందయ్యా అని అంటే ఆ 32 పేజీల్లో దాదాపు ఒక 21 పేజీలకి అవి ఫోన్ కాదు వాడింది, కేవలం ల్యాప్టాపే అని అన్నారు. కానీ ఆ ల్యాప్టాప్ ఎక్కడా లేదు. అంటే ఆధారం ఉందంటారు కానీ దానికి సంబంధించిన సాక్ష్యం ఏదంటే లేదంటారు. సో అది పాలసీ ఆరోపణ చేస్తారు. పాలసీ డ్రాఫ్ట్ కూడా మీ దగ్గరే పాలసీ డ్రాఫ్ట్ నా దగ్గర చూసాము అని అన్నారు. కానీ ఆ పాలసీ డాక్యుమెంట్ తాలూకు ఏ అటాచ్మెంట్ అయితే ఉందో అది ఛార్జ్ షీట్కి అటాచ్ చేయలేదు వాళ్ళు. ఎందుకు? ఒకటి అవసరం అవసరం లేదనేది కాదు, వాళ్ళ దగ్గర లేదు అంటే దాన్ని నిలువరించకపోతున్నారు. కాకపోతే గోపి గారు ఇలాంటి విషయాలన్నీ కూడా ట్రయల్ స్టేజ్లో వస్తాయి. ఇంకా కొంచెం ముందుకు చెప్పాలంటే, అంటే ఇంత డీటెయిల్గా టెక్నికల్గా కూడా కాకుండా జస్ట్ పైన ఒక్కొక్క మెతుకు పట్టుకున్నట్టు చెప్పాలి అని అనుకుంటే, షేర్ హోల్డర్ కానివాడిని షేర్ హోల్డర్ అన్నాడు.
2 వాట్సాప్ చాట్లు ఉన్నాయి అన్నారు. వాట్సాప్ చాట్లో ఏముందండి? ఉమ్. అక్కడ ఏముందంటే గవర్నమెంట్ ఇది ఉంది సార్, మీ జడ్జి మీ తీర్పు కాపీలో కూడా రాసింది, కీప్ అట్లీస్ట్ 28 ఆన్ పేపర్. ఏంటి దాని అర్థం? ఓకే, అది ఇంకొక ట్రాన్సాక్షన్కి సంబంధించింది. నేను ఫ్లోలో చెప్తాను మీకు. ఓకే ఓకే ప్లీజ్. మీకు ఫ్లోలో చెప్తాను. అంటే 28 ఆన్ పేపర్ అంటే 28 ఖచ్చితంగా. కోట్లేమో. ఖచ్చితంగా ఓకే, అది 28 కోట్లే. ఆ విషయం చెప్తాను మీకు. ఓకే ఓకే. సో నేను ఇప్పుడు వాట్సాప్ చాట్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే డేట్ ఫ్లోస్ గురించి అంటే మీకు కొంచెం టెక్నికల్ గా clear, కూడా clear. తెలుసుకునే ఇది ఉన్నట్టుంది, అందువల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏమైంది, నేను షేర్ హోల్డర్ కాదు, కానీ అది షేర్ హోల్డర్ ఏమో అని అనుకునేటట్టు కలరింగ్ ఇచ్చి కోర్టుని తప్పుదారి పట్టించారు. ఓకే. 2, నేను చెప్తున్న వాట్సాప్ చాటు, ఆ వాట్సాప్ చాట్లో గవర్నమెంట్లు పాలసీలు, ఉత్తరప్రదేశ్, పంజాబు, హర్యానా, నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంటు, వాటి గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఉండే పవర్స్, ఎలా ఎక్సైజ్ కంట్రోల్స్ చేసుకుంటారు, రెవెన్యూ ఎలా పెంచుకుంటారు, కంట్రోల్ ఎలా చేసుకుంటారు, మానిటరింగ్ ఎలా చేసుకుంటారు అని అన్ని రకాలుగా ఉంది. దానిలో ముఖ్యమైన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఈ సౌత్ వాళ్ళు వచ్చి 5% నుంచి 12% పెంచి పాలసీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని ఏదైతే ఉందో, అదే కదా ప్రధానమైన అవును, అభియోగం. అది అసలు లేదు. ఓ, ఆ ఫోన్లోను చాట్లలోను అసలు ఆ విషయమే లేదు. అసలు కేసు బిల్డ్ అయిందే దాని కేసు ఆధారంగా. బిల్డ్ అసలు మొత్తం కలిపి పాలసీ ఇన్ఫ్లుయెన్స్ అని అనుకుంటే, మేము కూర్చొని అనుకుందాం, నేను ఒక 50 పేజీల పాలసీ రాసి ఉంటే స్కాము అని తప్పుగా అనుకోవటానికి కారణమైనటువంటి 5% 12% చుట్టూనే డబ్బులంతా మార్జిన్. ఇక్కడ రీటైల్ అనే దానికి సంబంధించి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెండర్లు నిర్వహించినప్పుడు రీటైల్కి సంబంధించి చిన్న స్కామ్ జరిగిందని కానీ, డబ్బులు వెళ్ళినాయి అని కానీ, ఎవరికన్నా ఫేవర్స్ వచ్చాయని కానీ ఎవరు అనలా. నేను చేసిందంతా టెండర్స్ పని, బిజినెస్ పని. వాళ్ళు చెప్పి దానికి కానీ ఎవరు అంత క్లియర్గా చెప్పరు. బుచ్చిబాబు ఫోన్లో వాట్సాప్ వచ్చిందంటారు, వాట్సాప్ చాట్ వచ్చిందంటారు, అది పాలసీ అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ ఆ చాట్లో ఈ 5% 12% అయితే లేదు. అది లేదు అంటే నేను బుచ్చిబాబు ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అంటే ఏది మరి? ఇప్పుడు ఇంత చాట్ ఉంది కదా, పోనీ నేను చింపేసినా తీసేసినా అనుమానం ఉండొచ్చేమో, చేశాడు తీసేశాడని. కానీ తీయకుండా యాజ్ ఇట్ ఈజ్ మీ దగ్గర ఉన్న దానిలో ఆ విషయం లేకపోతే ఇంకా అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? ఓకే, అది లేదు. సో నా వాట్సాప్ చాట్ అయితే ఇంకా చాలా చాలా రకాలని గోపి గారు అది చెప్తే 1 అవర్ అన్న కనీసం పడుతుంది. కనీసం వాళ్ళు తీసుకున్న ఫోను నా కాన్వర్జేషన్ టైంలో కూడా ఎగ్జిస్టింగ్ కాదు ఇండియాలో. నా ఐఫోన్ తీసుకున్నారండి, అది సెప్టెంబర్ 21 చివరిలో రిలీజ్ అయింది, కానీ నా కాన్వర్జేషన్ అంతా మార్చ్ 21 అని చెప్తున్నారు. ఒకవేళ నేను మార్చ్ 21లో వాడిన ఫోన్ నుంచి సెప్టెంబర్ 21లో వాడిన ఫోన్లో కనుక నేను కాపీ చేస్తే, ఈ కాపీ అనేది ల్యాప్టాప్లోను వెబ్లోను అయింది అంటున్నారు, కానీ ఆ వెబ్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ మాత్రం ఇవ్వలేదు. సో ఇది కూడాను ఒక జెన్యూన్ సబ్మిషన్, అది కన్సిడర్ చేయడం జరిగింది. వాట్సాప్ చాట్ పోయింది అంటే పాలసీ పోయింది. నేను పాలసీ రాయాలా, నేను పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, అలాగే నేను షేర్ హోల్డింగ్ తీసుకోవాలా. 3వ విషయం వచ్చింది, నేను హైదరాబాద్లోని ఒక వ్యక్తికి ఒక లోన్ ఇచ్చాను. ఎప్పుడు ఒక 1 crore లోన్ ఇచ్చాను మే 21లో. ఆ వ్యక్తి నాకు జూలై 21లో మళ్ళీ నా కోటి నాకు ఇచ్చేశాడు, డబ్బులు ఇచ్చేశాడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు ఉన్నాయి, ఆ వ్యక్తి ఇతనికి డబ్బులు ఇచ్చాడు అనే విషయం ఛార్జ్ షీట్లో ఉంది. అది ఎంత అబద్ధం అవుతుంది అని అంటే, ఒకటి జరిగింది నవంబర్ 21 నుంచి బిజినెస్ అంటున్నారు కదా, ఓకే, మరి మే 21లో నేను డబ్బులు నేను అతనికి ఇచ్చిన దానికి దీనికి ఏం సంబంధం? మే 21లో నేను డబ్బులు ఇచ్చా అంటే బిజినెస్ జరగక ముందే ప్రీ ప్లానెడ్గా ఏమన్నా ముందు నుంచే నవంబర్లో జరగబోతుంది కాబట్టి ముందస్తుగా ఏమన్నా ఇచ్చే అవకాశం. కానీ ఆ వ్యక్తి లిక్కర్ సంబంధించిన వ్యక్తి, బిజినెస్ సంబంధించింది కాదు. ఓకే ఓకే. ఒక వ్యక్తికి నేను మీకు 1 కోటి రూపాయలు ఇస్తే మీరు నాకు 2 నెలల తర్వాత వెనక్కి ఇస్తే లాంటిది. దాన్ని కూడాను కాకపోతే ఆ వ్యక్తి తర్వాత కాలంలో అది జరిగిన ఒక 7-8 నెలల తర్వాత అరుణ్ దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకున్నాడు అనే కారణంతో అక్కడి నుంచి ఇక్కడికి వేసారు. అది ఏలికేస్తే కాలు కేసినట్టుంది. బుచ్చిబాబు, అరుణ్, ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి నాకు జరిగింది ఒక ప్రైవేట్ ట్రాన్సాక్షన్ 2 నెలల పాటు. జూలై 21 నవంబర్ 21 తర్వాత డబ్బులు వస్తాయి అనుకుంటే అతనికి నాకెలా తెలుస్తుంది?
పైగా ఆ డబ్బులకి, నా డబ్బులకి సంబంధం ఏంటి? హ్మ్. ముఖ్యంగా జరిగిన తప్పేంటంటే, సీబీఐ వాళ్ళు కావాలని చేసిన తప్పు, నేను అసలు ఆ వ్యక్తికి రూ. 1,00,00,000 ఫస్ట్ డబ్బులిచ్చిన విషయమే రాయలేదు. హుహు. కేవలం ఆ వ్యక్తి దగ్గర నుంచి ఈ అబ్బాయికి డబ్బులొచ్చినియి ఓకే. అని రాస్తున్నారు. అంటే హ్మ్. నాకేంటంటే డబ్బులు అంటాయి, ముట్టాయి అనే కలరింగ్ ఇవ్వటం కోసం. ఆ వ్యక్తి, నేను ఇద్దరం కోర్ట్‌లో స్పెసిఫిక్‌గా చెప్పుకున్నాము. ఇది సీబీఐ ఓకే. వాళ్ళు కావాలని చేశారండి. ఎందుకనంటే మేము సీబీఐ వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసాము అన్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. హుహు. అది ఎలా అయింది అనంటే సెప్టెంబరు, జూలై అప్పుడు కోర్టులో 2 స్టేట్మెంట్లు పట్టుకొని పక్కపక్కన పెట్టి చూసారు. సీబీఐ వాళ్ళు తప్పు చేశారని నిర్ణయించేశారు. ఓకే. అలా మూడోది పోయింది. హ్మ్. తర్వాతొచ్చేసి నాలుగోది ఏంటి అనంటే మీరిప్పుడు అడుగుతున్న 28,00,00,000 సందర్భం. హ్మ్. ఈ 28,00,00,000 సందర్భం అనేది నాది కాదు. అసలు నాకు సంబంధించింది కాదు. శరత్ చంద్రారెడ్డి గారు కవిత గారి దగ్గర ఒక ల్యాండ్ కొనుక్కోవటం కోసం కొంత అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. ఆ అడ్వాన్స్ ఇచ్చే క్రమంలో అది 28,00,00,000కి ల్యాండ్ ట్రాన్సాక్షన్ అగ్రీమెంట్ అయింది. ఓకే. దానికి సంబంధించిన అగ్రీమెంట్ ఆఫ్ సేల్ కవిత గారు నన్ను చేసి పెట్టమంటే చేసి పెట్టాను. ఆ విషయంలో శరత్ గారికి సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేసి, ఇలా చెప్పారు, ఇలా అగ్రీమెంట్ అవుతుందండి. ఈ 28,00,00,000 మీరు అగ్రీమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటే, మీకు ఇంత అమౌంటు సంబంధించిన డాక్యుమెంటేషన్ క్లియర్ చేసేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఓకే. మీకున్న అనుమానం ఒకటవ్వచ్చు. హ్మ్. పుట్ ఆన్ పేపర్ 28. 28 అని ఆ! 28 క్రోర్స్ అనొచ్చు గదా! యెస్, అది 28 క్రోర్సే. నేను 28 అనకపోయినా సరే నేను చెప్తున్నా అది 28 క్రోర్సే. జడ్జి అదే పేపర్ మీద మీరు రాసిన సందేశాల్లో కూడా క్రోర్స్ అని ఉండొచ్చు గదా! పుట్ ఆన్ పేపర్ 28 అని ఉంటే అవును. ఇదేదో కోడ్ లాంగ్వేజ్ అనుకునే అవకాశం ఉంటుంది అది గదా! కోడ్ లాంగ్వేజ్ కాదు. సరే, కోడ్‌ని విడమర్చినా సరే 28 క్రోర్స్ అండి అది అని నేను సీబీఐతో కూడా చెప్పున్నాను. ఓకే. కాబట్టి ఇక్కడ దాపరికం ఏమీ లేదు. ఓకే. వాళ్ళు చేసుకునే అగ్రీమెంట్ తాలూకు సంభాషణ గనక చూస్తే, వీళ్ళు 28,00,00,000 పుట్ ఆన్ పేపర్ ఆన్ 28 అనంటే, నాలా ఖర్చులు ఎవరు చూసుకుంటారు? అంటే హ్మ్. అది అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కూడా చేయాలి. దానికి సంబంధించి ఫీజులు కట్టాలి. హుహు. ఆ డబ్బులు ఎవరు కడతారు లేదు అనే కన్‌ఫ్యూజన్ ఉండింది. ఓకే. కాబట్టి మీరు అగ్రీమెంట్ ఆఫ్ సేల్ కోసం ఫస్ట్ సేల్ కన్సిడరేషన్ పెట్టుకుంటే, హ్మ్. తర్వాత వాళ్ళు మళ్ళీ నాలా ఎంత ఖర్చు పెడతారు, ఎలా ఖర్చు పెడతారని చూసుకోవచ్చు. అంటే నాలాతో సహా 28,00,00,000 28,00,00,000 ప్లస్ నాలానా అనే కన్‌ఫ్యూజన్ ఉండింది. ఓకే. ప్యూర్ జెన్యూన్ కమర్షియల్ డిస్కషన్. హుహుహుహు. అందుకని నేను పుట్ ఆన్ పేపర్ 28 అని పెట్టాను. ఒకవేళ నాలా మేము కట్టాల్సొస్తే మేము చలాన్ కట్టిస్తాం. మీరు మాకు వెనక్కిస్తారు. హ్మ్. లేదు మీరు కట్టేసుకుంటే మీరు క్లోజ్ చేస్తారు. దట్ వాస్ ద జెన్యూన్ ట్రాన్సాక్షన్. హ్మ్. 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 దానికిచ్చిన కలరింగ్ ఏంటంటే, పుట్ ఆన్ పేపర్ 28 అనంటే, ఈ 28,00,00,000 కవిత గారికి షరత్ ఇస్తున్న లంచం అని వాళ్ళది. అదే సిబిఐ. ఎలా అవుతుంది? జులై 21లో ఆయన కవితతోటి అగ్రీమెంట్ చేసుకుంటుంటే, ఆయన హోల్‌సేల్ బిజినెస్‌లో కూడా లేడు. నవంబర్‌లో 21లో జరిగిన హోల్‌సేల్ బిజినెస్‌కి ఆయన లంచం ఇవ్వటం ఏంటి ఇక్కడ? హ్మ్. పోనీ ఆయన రీటైల్ బిజినెస్‌లో ఉన్నది గనక, రీటైల్‌కి లంచం ఇస్తారు అని అనుకుంటే, హ్మ్. రీటైల్ స్కీమ్‌లో లంచాలు లేవు అనే విషయం వాళ్ళే చెప్పుకుంటున్నారు గదా! కాబట్టి ఎక్కడిదో ఒకటి, అక్కడిదో ఒకటి. హ్మ్. గోపి గారు, నేను ఇవాళ మీకొచ్చి ఒక రూ. 10,000 డబ్బులిస్తా. ఓకే. లేదు మీ ఫ్యామిలీ వాళ్ళు అడిగితే ఇస్తా. ఆ రోజు మీరు సిటీలో లేరు అనుకుందాం. ఓకే. గోపి గారు మీ పిల్లలు ఫోన్ చేశారు, నేను ఇచ్చేసాను. అయిపోయింది. మీరెప్పుడో 10 రోజుల తర్వాతన వచ్చి నా 10,000 నాకు వెనక్కి ఇచ్చారనుకుందాం. అది లంచం అంటామా? అవును గదా! కానీ అన్నారు. ఆ రూ. 10,000 నేను మీకు ఇవ్వటానికి కూడా లంచం అన్నారు. ఇంకా స్పష్టంగా అంటే ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఇంకా ఇంతకన్నా ఏమీ ఉండదు. హ్మ్. అలాంటి విషయాలు గూడా తీసుకొచ్చేసి, అంటే ప్రైవేట్ వ్యక్తి మధ్యలో జరిగిన ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్‌ని తీసుకొచ్చి లంచం కలరిచ్చారు. ఓకే. అది ఇక్కడ పెద్ద నా తప్పు. బేసిక్ ప్రశ్న, అసలు బుచ్చిబాబు గారు ఈ గ్రూప్‌లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఆ ఢిల్లీలోని గౌరీ అపార్ట్మెంట్స్‌లో మీటింగ్స్‌లో ఎందుకు పాల్గొన్నారు? ఎవరి తరపున పాల్గొన్నారు? అసలు మీకేం సంబంధం దీంతో? అవును. నేను కవిత గారికి దాదాపు ఒక 20 ఏళ్లుగా ఆడిటర్‌గా ఉన్నాను. ఓకే సార్. అదే సందర్భంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ఇది నడుస్తున్నప్పుడు చాలామంది రకాల వ్యక్తులు హైదరాబాద్‌లో నుంచి, చెన్నై నుంచి, కర్ణాటక నుంచి, రకరకాల స్టేట్‌ల నుంచి అందరూ ఒక ఇది చేసుకుంటున్నారు. దానిలో ఏం జరిగింది అనంటే, వాళ్ళప్పుడు కొంతమంది వ్యక్తులు ఒక కన్సల్టింగ్ సర్వీస్ అనుకోండి, లేదనంటే ప్రాజెక్ట్‌ని ఇవాల్యుయేట్ చేసేవాళ్ళనుకోండి, అట్లా అనుకోకుండా ఒక ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకి కామన్‌గా నేను తెలుసున్నాను.
ఓకే. అందువల్ల నన్ను ఇవాల్యుయేట్ చేసి పెట్టమన్నారు. నేను ఇవాల్యుయేట్ చేసి పెట్టడానికి వెళ్ళాను. అంతే తప్ప డబ్బులు ఇవ్వటానికి కాదు, తెచ్చుకోవటానికి కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయటానికి అంతకన్నా అక్కడ కాదు. ఏం జరిగింది సార్? అక్కడ ఏం గౌరీ జరిగింది అపార్ట్మెంట్స్‌లో? అంటే గౌరీ అపార్ట్మెంట్స్‌కెళ్తే చాలామంది వచ్చారు. అందరూ కూర్చున్నారు. మేము ఇంట్రెస్టెడ్ చేసుకుంటున్నాము. పాలసీ వచ్చింగాల్నే ఇలా పెట్టుకుంటాము. రీటైల్ చేసుకుంటాము. హోల్‌సేల్ చేసుకుంటాము. ఇలా రకరకాలు అంటున్నారు. ముఖ్యంగా ఆళ్ళల్లో నేను ఇద్దరు వ్యక్తులు అంటే నేను ఇద్దరు వ్యక్తులు ఎందుకు చెప్తున్నానంటే సీబీఐ వాళ్ళు నా మీద ప్రాసిక్యూషన్ విట్‌నెస్ అని చెప్పి సబ్మిట్ చేసిన ఇద్దరు వ్యక్తులే. ఆ ఇద్దరు వ్యక్తులు బుచ్చిబాబు మీటింగ్‌లో ఉన్నాడు. పాలసీ రిలేటెడ్ క్వెషన్స్ కాదు. బిజినెస్ రిలేటెడ్ క్వెషన్స్ అడిగాడు. బిజినెస్ ఎలా ఉంటుంది? ఎక్కడ షాప్స్ పెడితే సక్సెస్ అవుతాయి? హౌ ఈస్ ఢిల్లీ మార్కెటు? దాని కమర్షియల్ వైబిలిటీ ఎలా వస్తుంది? హ్మ్. హ్మ్. అని అడిగాడు. అని మాత్రమే నాకు ఎగనెస్ట్‌గా ఉన్న హ్మ్. విట్‌నెస్ అని ఏమైనా ఉంటే హ్మ్. నేను కేవలం క్వెషన్స్ అడిగిన మాత్రం ఉంది. హ్మ్. జడ్జి గారు ఇది కాన్స్పిరసీ ఎలా అవుతుంది? కమర్షియల్ డిస్కషన్ అవుతుంది అనే విషయం తన పారాలో పొందుపరిచారు. హ్మ్. అట్లా మీటింగులు జరిగినాయి. ఒబెరాయ్ మీటింగ్ అన్నారు, గౌరీ అపార్ట్మెంట్ మీటింగ్ అన్నారు, ఐటీసీ కోహినూర్ మీటింగ్ అన్నారు. మీటింగులు ఏమైనా చేయనివ్వండి. ఏ మీటింగ్‌లో అయినా నేను చేసిందొచ్చింది దాన్ని బిజినెస్ గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. అట్లాగే నాకు తెలిసిన విషయాలన్నీ కొన్ని ఒక డాక్యుమెంట్ లాగా పొందుపరిచి డా బిజినెస్ ఎలా చేయాలి? ఎలా చేస్తే బావుంటుంది? అని ఒక బ్లూ ప్రింట్ లాంటిది చేసిచ్చాను. ఇంకా ఆ తర్వాత పక్కకెళ్ళిపోయాను. ఓకే. ఢిల్లీ లిక్కర్ పాలిసీ తయారు చేయడంలో కవిత, అరుణ్ పిళ్ళై లేదా బుచ్చిబాబు గారు లేదా ఇంకొంతమంది వీళ్ళందరి కన్సెంట్ తోటి ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలిసీ తయారు చేసింది అనేది సీబీఐ అభియోగం. అవును. వీళ్ళందరిని ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడికి? వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చింది అనే దానికి ఈళ్ళందరూ ఇప్పుడు శరత్ అయినా సరే, ఎంఎస్ఆర్ ఆళ్ళైనా సరే హ్మ్. వాళ్ళకి స్వతహా బిజినెస్‌లోనే వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్‌లోనే బిజినెస్ చేసుకున్నారు. హ్మ్. అలాగే అరుణ్ పిల్లైకి కూడాను బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది. అలాగే తను హోల్‌సేల్ బిజినెస్ చేసుకున్నాడు. హ్మ్. దీనిలో కవితకి ఒకరికొకరు తెలుసు అనే తప్ప, కవిత ప్రమేయం డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని లేదు. నా ప్రమేయం అంటే నేను ఒక ఆడిటర్‌లాగా తెలిసిన వ్యక్తిలాగా ఇట్లా ఉంటుంది, బిజినెస్ ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు, ఇలా చెయ్యొచ్చు, ఇలా తప్పులు చేసుకోవక్కర్లేదు అనే టైప్‌లో ఉంటుంది తప్ప, హ్మ్. మా ఇద్దరి రోల్ వరకొస్తే మాకు కాన్స్పిరసీ రిలేటెడ్ కానీ, లంచాలు ఇవ్వటంలో కానీ, లంచాలు తెచ్చుకోవటంలో కానీ, పోనీ లంచాలు ఇచ్చుకొని, తెచ్చుకొని బాగుపడిన వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోవటం గానీ, మా ఇద్దరికీ జరగలేదు. కవిత గారు నేరుగా మీటింగ్స్‌లో పాల్గొన్నారండి? లేదండి. కవిత గారిని దీనిలోకి తీసుకురావటం అన్నెసెసరీ. మామూలుగా ఎవరన్నా సరే మీరిప్పుడు అన్నం మెతుకు అనే టైప్‌లో చూస్తే మాత్రం అన్నెసెసరీ. హ్మ్. కాదు పూర్తిగా వండాక ఒక్కొక్క మెతుకు చూద్దామని అనుకుంటే, సరే ఒక్కొక్క వ్యక్తిని ప్రశ్నించి చూద్దామండి. హ్మ్. అలా ప్రశ్నించి చూసే కార్యక్రమం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు దానికి అందరికీ సీబీఐ నోటీసులిచ్చారు. హుహు. సో, నన్ను 15 రోజుల పాటు ప్రశ్నించారు. 15 రోజుల పాటు విట్‌నెస్‌గా చేశారు. నా దగ్గరున్న ప్రతి ట్రాన్సాక్షన్‌ని వెరిఫై చేసుకున్నారు. నేను ఢిల్లీలో వెళ్ళిన ప్రతి ఏరియాలో ఏమేం జరిగిందో వెరిఫై చేసుకున్నారు. ఓకే. నీ దగ్గర ఏమీ లేదు. మేము తప్పు పట్టగలిగేది అనే విషయంతోటి వెనక్కి పంపించేశారు. మరి అక్యూజ్డ్ ఎందుకు చేర్చారు? తరువాత కవిత గారికి నోటీస్ ఇచ్చారు. అట్లాగే కవిత గారికి నోటీస్ ఇస్తే, కవిత గారి తరఫున ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లు అవి అన్నీ తీసుకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆఫీసర్స్ ముందు 2 రోజుల పాటు కవిత గారు కూడా ఒక రూపాయి పంపలేదు, ఒక రూపాయి తెచ్చుకోలేదు అనే విషయాన్ని సక్సెస్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేశాను. సక్సెస్‌ఫుల్ కాదు యాక్చువల్‌గా ఉన్న వాస్తవమే అది. ఓకే. ఓకే. రియల్ థింగ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఓకే. ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఓకే. చేసుకున్నాము. హ్మ్. వచ్చేసాను. కానీ వాళ్ళు ఇదంతా చూసి కాదు మార్కెట్‌లో ఇలా అన్నారు, అలా అన్నారు. నీకిన్ని విషయాలు తెలుసు. నీకు నిజాలు తెలిసినా చెప్పట్లేదు. నువ్వు కోఆపరేట్ చేయట్లేదు అన్నారు. కాదు నేను కోఆపరేట్ చేస్తున్నాను అని అన్నాను. కోఆపరేట్ చేశాను. 18 రోజులెళ్ళాను. ఆ తర్వాత ఒకరోజు నన్ను లై డిటెక్టర్ టెస్ట్‌కి ఒప్పుకోమని చెప్పి అడిగారు. నేను ఏమాత్రం సంకోచం లేకుండా లై డిటెక్టర్ టెస్ట్‌కి ఒప్పుకుంటాను అనే కన్సెంట్ రాసిచ్చాను. అది జరిగిన తర్వాత ఒకరోజు నన్ను కొన్ని క్లారిఫికేషన్స్ ఇద్దువురా అన్నారు. జనరల్‌గా ఒక అక్యూజ్డ్ పర్సన్‌కి గనక విచారణకు పిలిస్తే 41 నోటీస్ ఇస్తారు. కానీ ఆ రోజు నన్ను కేవలం క్లారిఫికేషన్స్ కోసం అన్నట్టు పిలిచారు. 41 ఇవ్వలేదు. ఇవ్వకుండా కూడా ఆ రోజుకి ఆ రోజు నేను వాళ్ళ మాట వినట్లేదు. అంటే నేను కోఆపరేట్ చేయట్లేదు అనే ఉద్దేశంతోటి అరెస్ట్ చేశాము. వాళ్ళేం చెప్తున్నారయ్యా అనంటే, వాట్సాప్ చాట్ ఉన్నాయి. ఈ చాట్‌లు చూస్తే జరిగిన విషయాలన్నీ ముందే తెలిసిపోయినట్టున్నాయి.
ముందే జరిగింది కాబట్టి ఇతనికి తెలుసు, కానీ ఇతను కోఆపరేట్ చేయట్లేదు, ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి అరెస్ట్ చేశారు. కానీ అప్పటికి కూడాను ఆ వాట్సాప్ చాట్లో 5% 12% అనే కాన్సెప్టు లేదు. 5% అండ్ 12% కాన్సెప్ట్‌ని మన సౌత్ గ్రూప్ వాళ్ళందరం ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నామన్న మాట కూడా లేదు. అదే ఓకే. విషయం ఈ మధ్య కోర్టులో కూడా అదే ఉంది. హ్మ్. అదుందంటారు, ఇదుందంటారు, కానీ కాన్స్పిరసీ క్వాలిఫై అయ్యే విషయాలు మాత్రం లేవు ఎందుకు? మీరు చెప్తున్న దాని ప్రకారం కాన్స్పిరసీ లేదు. కాన్స్పిరసీకి సంబంధించిన ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వాళ్ళు కోర్టు ముందు ఉంచలేదు. లేదు. మరి ఇందులో అప్రూవర్లుగా మారిన వాళ్ళు ఏం చెప్పినట్టు? అప్రూవర్లుగా మారిన వాళ్ళ దగ్గర నుంచి ఏం సేకరించినట్టు సిబిఐ? ఓకే. ఫస్టు ఇక్కడ అప్రూవల్‌గా చెప్పాలి అనంటే ఒకళ్ళు మాగుంట రాఘవ, ఎంఎస్ఆర్, దినేష్ అరోరా. దినేష్ అరోరా అనే అతను చాలా కాలం ముందే అప్రూవర్ అయిపోయాడు. అవును. అసలు అతన్ని పట్టుకొని, అతను చెప్పే స్టోరీలు పట్టుకొని, అతను చెప్పే స్టోరీ దానికి లేని ఆధారాలు, సృష్టిద్దామని అనుకుంటున్న సాక్ష్యాలు. అలా చేసుకుంటూ వస్తే నేను మీకు చెప్పాను. క్విక్‌గా చెప్పాలనంటే ఫస్ట్ నేను షేర్ హోల్డర్ రిలేటెడ్ క్రాష్ అయిపోయిందే గదా! వాట్సాప్ చాట్ పనికిరాదని తేలిపోయింది గదా! హ్మ్. నాకు గౌతమ్ మూతా ఇచ్చిన డబ్బులు తాలూకు ఇది వేస్ట్ అని తెలిపోయింది గదా! అలాగే నేను కవిత, శరత్, అరుణ్ చేసిన 28,00,00,000 ట్రాన్సాక్షన్ కూడాను అది జెన్యూన్ ట్రాన్సాక్షన్ అని తేలిపోయింది గదా! దానికి అసలు స్కామ్‌కి సంబంధం లేదు. ఓకే. స్కామ్ అని అనకూడదు. దాన్ని షామ్ అనాలి. దాన్ని ఎందుకంటే నా దృష్టిలో షామ్ నాట్ ఎ స్కామ్. అంటే శ్యామ్ అంటే? ఫేక్. ఓకే. ఆ! ఓకే. ఓకే. అది దానిలో ఏమీ లేదు. ఓకే. ఓకే. ఆ 28,00,00,000 ప్రైవేట్ ట్రాన్సాక్షన్. హ్మ్. ఒకవేళ అది లంచం డబ్బులైతే ఆయన శరత్ చంద్రారెడ్డి గనక హోల్‌సేల్ బిజినెస్‌లో ఉంటే ఆయన ఆ డబ్బులు తెచ్చి కవితకి ఇస్తే అన్ని లేడు రకాల ఆలోచించాలి. రావాలనుకున్నాడనేది గదా అంటుంది. అవన్నీ లేదు. శరత్ రిటైల్‌కి రావాలనుకున్నాడు. రిటైల్ చేసుకున్నాడు. రిటైల్‌లో అసలు ఏ స్కాము లేదు. హ్మ్. ఓకే. హ్మ్. రిటైల్‌లో అసలు ఏ విషయము లేదు. ఓకే. ఎవరు ఎలగేట్ చేయలేదు. హ్మ్. కేవలం కాన్సంట్రేషన్ అంతా కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా కలిసి వీళ్ళకి కట్టబెట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం 5% నుంచి 12% చేశారు అని. ఇక్కడ ఒక స్టాగరింగ్ ఫ్యాక్ట్ ఒకటుంది. షాకింగ్. అదేంటయ్యా అనంటే 5% నుంచి 12% అంటారు గానీ, అసలు 5% అనేది మినిమమ్ ఎర్లియర్ ఉన్నది కూడా కాదంట. హ్మ్. నాకు ఈ జడ్జిమెంట్ చదివితేనే తెలిసింది. ఓకే. అంతకుముందు నాకు తెలీదు. ఎర్లియర్ ఏమనేవాళ్ళంటే మినిమమ్ 5% అనేవాళ్ళంట. మ్యాక్స్? లేదు. క్యాప్ లేదు. ఓహో! కాబట్టి దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు కొంతమంది ఇండైరెక్ట్‌గా 6 ఇచ్చుకున్నాళ్ళున్నారంట, 10 ఇచ్చుకున్నాళ్ళున్నారంట, 12 ఇచ్చుకున్నాళ్ళున్నారంట, 4 ఇచ్చుకున్నాళ్ళున్నారంట. హ్మ్. 5 అనేది ఒక రికమెండెడ్ స్లాబ్ అట. ఇది ఈ జడ్జిమెంట్‌లో హుహుహుహుహు. ఉంది. ఇది నాకు కొత్త విషయం. నాకు తెలీదసలు. మరి ఆ విషయాన్ని కేజ్రీవాల్ తరపున లాయర్‌లు ఎందుకు దాన్ని ఇది అన్ చేయలేకపోయారు ఆ విషయాన్ని? లాయర్‌లు ఎప్పుడు చేస్తామంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రావాలి, అరెస్టులు రావాలి, బెయిల్ రావాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. తర్వాత గదా! ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఇలాంటివి బయటకొస్తున్నాయి. ఓకే. ఓకే. అంటే ఓకే. ఒక అవకాశం ఉండాలి గదా! ఆ హ్మ్. అవకాశం దొరకదు. ఉండదు. హుహుహుహుహు. మన హ్మ్. ప్రాసెస్‌లో వాళ్ళకి ఉన్న ప్రాథమిక సాక్ష్యాధారాలు చేసుకొని, హ్మ్. అవును దీనిలో ఇది జరిగింది అనంటే వాళ్ళు కేస్ పెట్టాలి, పెడతారు, హ్మ్. ఇన్వెస్టిగేట్ చేస్తారు. తర్వాత కోఆపరేట్ చేయట్లేదు అని అంటారు, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్స్ వస్తాయి. ఆ బెయిల్స్ రావడానికి చాలా చాలా టైం పడతది. ఈ కేసులో కొంతమంది సీబీఐ, ఈడీ కలిపి దాదాపు 16, 17 ఏళ్ళు జైల్‌లో ఉన్నోళ్ళున్నారు. అందరి జీవితాలు పోయినియి. చాలా మందివి. ఎందుకంటే ఒక్కరోజు ఎళ్ళినా, ఒక్క నిమిషం వ్యక్తిగత ఎళ్ళినా, జీవితము, రాజకీయ జీవితము ఒక్కరోజు ఎళ్ళినా, ఒక్క నిమిషం ఎళ్ళినా జీవితంలో జీవితం. అది పోడ్చలేనిది. అంతే గదా! మనం కోర్టే అంది గదా! జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి విషయంలో అంది గదా! అవును. ఒక్కరోజు ఒక వ్యక్తి స్వేచ్ఛను చేసినా సరే హరించినట్టేనని గదా! మీకిదే హ్మ్. అని అంది. హ్మ్. అప్పుడు ఈ హోల్ ప్రాసెస్‌లో నా గురించొస్తే సో, లాస్ట్ థింగ్ వచ్చేసి ఈ అప్రూవర్‌ల స్టోరీ. ఆ! దినేష్ అరోరా అనే అతను అప్రూవర్ అయినప్పుడు కూడా బుచ్చిబాబు మాతో కలిసి కూర్చొని లంచం డిస్కషన్ చేశాడని కూడా తనేం చెప్పలేదు. ఓకే. అంటే అసలు లేదు. హ్మ్. అంటే అప్రూవర్ స్టేట్మెంట్ నా మీద కూడా లేదు. హుహు. నా అరెస్ట్ అయ్యి, నా జైలు, నా బెయిలు అవన్నీ బయటకొచ్చే వరకు కూడా లేదు. హ్మ్. రాను రాను ఈ కేసు కవిత, కేజ్రీవాల్‌ను కూడా యాడ్ చేసుకొని ఎండ్ చేసే ఉద్దేశంలో అప్పటికే ఈడీలో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న రాఘవరెడ్డి, ఎంఎస్ఆర్ గారు అంటే ఎంఎస్ఆర్ గారు అరెస్ట్ అవ్వలేదు. వాళ్ళు ఎంఎస్ఆర్ గారు, రాఘవరెడ్డి సీబీఐకెళ్ళి మేము బుచ్చిబాబు ద్వారా 10,00,00,000 ఇచ్చాము కవితకి అని ఒక స్టేట్మెంట్ రాశారు. ఎందుకు రాసుంటారంటే వాళ్ళ మీద ఒత్తిడి వాళ్ళకుండి రాసుండొచ్చు. వాట్? ఎందుకనంటే వాళ్ళ మీద ఒత్తిడిలుండి వాళ్ళు రాసుకొనుండొచ్చు. ఎందుకనంటే
ఆగస్టు 22లో కేసు పెట్టి ఆ, నన్ను అరెస్ట్ చేసి 6 నెలల తర్వాత నాకు బెయిల్ వచ్చేసరికి నా బెయిలు నా ఛార్జ్ షీట్ అయ్యేసరికి జూన్ 23 వరకు ఉండింది. అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ 10 కోట్ల అనే ట్రాన్సాక్షన్ లేదు స్కీమ్లో. ఉమ్, తర్వాత ఎప్పుడో కవితకు 10 కోట్లు పంపించామని రాస్తే తప్ప కవితకి చల్లదనుకున్నారో ఏమో నాకు తెలీదు. మొత్తానికి కవితకి ఇవ్వమని చెప్పి మేము బుచ్చిబాబుకి 10 కోట్లు ఇచ్చాము అన్నారు. ఆ 10 కోట్లు ఎలా ఇచ్చారు అంటే చెప్పుకోవటానికి ఏంటంటే ఉమ్. వాళ్ళ ఎంప్లాయ్ ఎవరో ఫోన్ చేశారట, దానికి నేను ఎవరికో ఫోన్ నెంబర్ ఇచ్చానట, అతను ఎక్కడ ఇచ్చాడో గుర్తులేదట, ఎవరికి ఇచ్చాడో తెలియదట, 10 కోట్లు ఇచ్చాడట. మీరు ఒత్తిడి అని ఒక మాట వాడారు. వాళ్ళ అవును. మీద ఒత్తిడి ఉందేమో, అవును. వాళ్ళు ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, ఉమ్, ఇలాంటి ఒక విషయాన్ని అని అన్నారు. ఉమ్. అంటే సిబిఐ ఒత్తిడి చేసి వాళ్ళతో చెప్పించింది Approval- అనేది మీ అభియోగమా? నా అనుమానం ఖచ్చితంగా అప్రూవల్ అయ్యే వాళ్ళు ఉమ్, ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి అనేది ఏంటి అని అంటే అది ఎవరు వాళ్ళు ఒత్తిడికి గురారా లేదని వాళ్ళు చెప్తే బాగుంటుంది, ఉమ్. కానీ బయట నుంచి మేము చూసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒత్తిడి అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకు అని నో అంటే నో నో ఇది పెద్ద విషయం కదా. అవును, చాలా వాళ్ళు పెద్ద ఒత్తిడికి విషయం. గురయ్యి అవును, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు పోవడానికి కారకులయ్యారు. పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయమే, ఆ, దానిలో చాలా పెద్ద విషయమే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జైలుకు పోవడానికి కారణమయ్యారు కదా. ఎందుకంటే కానీ వీళ్ళు కూడా అప్పటికే జైలుకి వెళ్ళారు. అప్పటికి వెళ్ళొచ్చారు, ఓకే, కానీ వీళ్ళు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే కాదు కదా. నేనేమంటున్నానంటే వీళ్ళు ఒత్తిడికి గురై కేవలం 10 కోట్ల దీని విషయంలో అబద్ధంగా సాక్ష్యం చెప్పి ఉంటే, అబద్ధపు సాక్ష్యం చెప్పి ఉంటే ఇంత పెద్ద తీవ్రమైనటువంటి పరిస్థితికి కారణమయ్యారు కదా. అవును, అంటే అంత ఒత్తిడి వాళ్ళ మీద సిబిఐ తీసుకొచ్చిందేమోనని మీ అనుమానం. అంతే. ఎందుకనంటే ఆగస్టు 22లో ఎఫ్ఐఆర్లో లేని వాడిని నేను ఉమ్, 6-7 నెలల తర్వాత అరెస్ట్ అయిన తర్వాత జూలై 23 టైంలోనూ ఆగస్టు 23 టైంలో అంటే దాదాపు 1 year పాటు సడన్గా ఈ 10 కోట్ల స్టోరీ ఏంటి? పోనీ 10 కోట్ల స్టోరీ అయ్యింది, ఇది నిజంగా కొత్తగా వెలికి తీసామని అనుకుందాం. వెలికి తీసిన దానిలో 10 కోట్ల రూపాయలు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇచ్చారు అని అడిగితే వాళ్ళు ఎవరో తెలియదు మనకి. వాళ్ళు చెప్పిందల్లా మా ఎంప్లాయీ వెళ్ళి బుచ్చిబాబు చెప్పిన వ్యక్తికి చెన్నైలో ఇచ్చొచ్చాడు. అసలు 10 కోట్ల రూపాయలు రాఘవరెడ్డి బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయా, చేతిలో ఉన్నాయా? బ్యాంకులో ఉంటే డ్రా చేశారా? లేదు. 10 కోట్ల రూపాయల క్యాష్ చేతిలో పెట్టుకుంటే మరి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రికార్డులు అన్నీ సరిగ్గా ఉన్నాయా? 10 కోట్లు అంటే 10 అదేమి కోట్లు మరి నేను ఈడీ మీకు విచారించాలి ఇచ్చే కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఇబ్బందులో ఉన్నారు, నేను ఇబ్బందులు ఉన్నానంటే సడన్గా బ్యాంక్కి వెళ్తాం, విత్డ్రా చేస్తాం, తీసిస్తాం, అయిపోద్ది. కానీ 10 కోట్లు అయితే అలా చేయలేం కదా. ఎంత ₹1,00,000 2,00,000 10 ఏదైతే కోట్లు అయితే అలా చేసుకోవాలి. చేయలేం కదా. 10 కోట్లు పంపాలంటే ఎంత అవ్వచ్చు, ఎన్ని బ్యాగులు అవ్వచ్చు, మరి దాని మీద ఈడీ ఏం చెప్పలేదా? తెలీదు. కాబట్టి ఇలా ఎన్నో రకాల లోపాలు ఇప్పుడు మీరు అప్రూవర్గా అయినట్టు వార్తలు వచ్చాయి. ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. జనరల్గా ఏం నడుస్తుంది అని అంటే నేను అక్యూజ్డ్ అయి ఉన్నా, కాన్స్పిరసీలో భాగంగా అక్యూజ్డ్ అయి ఉన్నా, కోర్టు విచారణ ఎదుర్కొంటున్నా. బట్ ఐఎమ్ 100%, 1000% షూర్ దట్ ఐ విల్ కమ్ అవుట్ క్లీన్. ఓకే ఓకే. కానీ అప్పుడు ఇక్కడున్న మీడియా వాళ్ళు ఉన్న కొంతమంది పలానా వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలా రాయమన్నారు, అందుకే రాసాము అని తర్వాత నాకు ఈడీ ఆఫీస్ దగ్గర కనపడినప్పుడు చెప్పారు. కాకపోతే నేను ఆ రోజు ఆ టైంకున్న సిచ్యుయేషన్లో ఎవడేమి రాసుకుంటే నాకేంటి, రాసుకొని ఇప్పుడు నేను వచ్చి కూర్చొని నేను అప్రూవర్ కాదని అప్పచెప్పాలి మీకు. రెండోది అప్రూవర్ అయ్యాడో కాదో కోర్ట్ డాక్యుమెంట్ చూడలేదు కదా అని ఇంకోటి క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఇంత గొప్ప జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అవును అయితే ఏంటి సిబిఐ కోర్టుకి వెళ్ళింది కదా, ఇదేం పోయినట్టు కాదని అంటున్నాం కదా, వెళ్ళింది కదా ఆల్రెడీ కదా. హైకోర్టు. సో ఇదే అవుతుంది కదా నాకు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే అప్రూవర్ అయ్యే వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి జడ్జి ముందు 164 స్టేట్మెంట్ చేయాలి. అప్పుడు జడ్జి గారు వాళ్ళకి పార్డన్, క్షమాభిక్ష పెడుతూ సర్టిఫికేట్ ఇస్తారు. అలా ఎవరెవరు తీసుకున్నారు అనేది కోర్టు ముందు ఉంది. అలా తీసుకున్న వ్యక్తుల్లో బుచ్చిబాబు లేడు. అంటే నేను కనీసం 164 చేస్తాను అని సిబిఐని అడిగింది లేదు,
వాళ్ళు తీసుకున్నది లేదు. అడగనప్పుడు ఎందుకు తీసుకుంటారు? అసలు అన్నిటికన్నా ముఖ్యం, నా అరెస్ట్ కన్నా ముందు, దినేష్ అరోరా దీనికన్నా ముందు వాళ్ళు నన్ను ఎన్నిసార్లు చెప్పారంటే, "నువ్వు అనవసరంగా రిస్క్ తీసుకుంటావు ఒకళ్ళ కోసము, తీసుకోవద్దు. నీకు ఈ బిజినెస్‌లో నువ్వు ఈ మీటింగ్‌లో ఏమేమి జరిగిందో అని తెలుసు. మేబీ నీకున్న కొన్ని రకాల సెన్సిటివిటీస్ కొద్దీ నువ్వు చెప్పలేకపోవచ్చు. కానీ నీకు ₹1 డబ్బులు లేవు, ₹1 ఇది చేయలేదు. నువ్వెందుకు విట్‌నెస్‌గా ఉండకూడదో ఆలోచించు" అని మాత్రం నన్ను అడిగారు. దాన్ని బట్టి విట్‌నెస్‌గా ఉండురా దేవుడా అని నన్ను బతిమిలాడినా నేను వినకుండా, కోఆపరేట్ చేయట్లేదనే ముద్ర ఏయించుకొని, అరెస్ట్ అయ్యి, బయటకొచ్చి అప్రూవర్ అని ఎవరైతే రాశారో అప్రూవర్ అని రాసుకోవడం మాత్రం చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే అప్రూవర్ అయ్యే కాడికి అసలు అరెస్ట్ అవ్వడం ఎందుకు? నాకు రెడ్ కార్పెట్‌తో పరిచిన తోవుంది నా ముందు. అవును కదా! నేనొక ఆడిటర్‌ని. నేనేం పనులు చేయలేదు. పలానా వాళ్ళు పలానా పనులు చేస్తుంటే విన్నాను. కనీసం హియర్సే అంటాం. అనే టైప్‌లో చెప్పినా సరే నా అరెస్ట్ అవ్వదు. కదా! ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఇంత పెద్ద దెబ్బ తిన్న తర్వాత ఇంక నాకు అప్రూవర్‌షిప్ ఎందుకు? ఒకవేళ నేను అప్రూవర్ అయ్యాను, మీరు అనుకుంటే అంటే ఇంకా సీబీఐ నా మీద ఎట్లా కేసు కొట్టేసింది? సీబీఐ నా మీద కేసు కొట్టేసింది. 23 మంది మీద కొట్టేసింది కదా! 23 మందిలో ఎంఎస్ఆర్, రాఘవ్ పేర్లు లేవు కదా! అవును. అంటే వాళ్ళిద్దరు అప్రూవర్‌లనే కదా! డిఫాల్ట్ అయిపోయింది కదా! అప్రూవర్ కాదు. కాదు. మరి ఈడీ వైపు వద్దాం. అక్కడ శరత్, రాఘవ్ పేర్లు లేవు కదా! అంటే వాళ్ళు అప్రూవర్ అయినట్టే కదా! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈడీ వాళ్ళు నా మీద కేసు పెట్టలేదు. ఎందుకు? అంటే డబ్బులతో సంబంధం ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాఘవరెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చే వరకు, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా ఈ ఎంఎస్ఆర్ 10 కోట్ల స్టోరీ లేదు. అంటే బుచ్చిబాబుకు డబ్బులు లేవు అనే విషయము డే 1 నుంచి తెలుస్తుంది కదా! కాబట్టి ఇంక వాళ్ళు ఈడీ వాళ్ళు నన్ను ఎందుకు అక్యూజ్డ్ చేస్తారు? ఓకే. విట్‌నెస్‌కి అప్రూవర్‌కి డిఫరెన్స్ ఏంటి? అప్రూవర్ అంటే ఏంటంటే నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. కానీ మిగతా వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు మీకు చెప్తాను. నన్ను క్షమించండి అనేది అది. అంటే నేను ఒక లేమ్యాన్ లాంగ్వేజ్‌లో చెప్పా. లాయర్‌లని అడిగితే నన్ను తంతారు. పర్ఫెక్ట్. ఇలానే చెప్పాలి జనాలకు అర్థం అవ్వాలి. లాయర్‌లని అడిగితే నన్ను తంతారు. సో నేను అప్రూవర్ కాదు. అప్రూవర్ అని రాశారు. ఓకే. ఎవరి ప్రోద్బలం వల్ల ఎందుకు రాశారు? సో విట్‌నెస్ అంటే ఏం చెప్తాడు? అలాగే నేనప్పుడు ఈడీ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, ఏమండి నా గురించి ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. అసలు అక్యూజ్డ్, అప్రూవరు మీ ఈడీ వాళ్ళు క్లారిఫై చేసేయండి అని అన్నా. వాళ్ళు నవ్వారు, ఇవన్నీ నడుస్తుంటాయిలే అని. తర్వాత నువ్వు డబ్బులు తీసుకున్న విషయం అయితే అంటే ఆ రోజు వరకు స్టార్టింగ్ డేస్ నుంచి రాఘవ, శరత్ అప్రూవల్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వరకు ఆ రోజు వరకు కూడాను నీ మీద డబ్బులు లేవు. ఓకే. అంటే ఇప్పటి వరకు ఆ రోజు అడిగాను అనమాట. దాదాపు సంవత్సరన్నర పాటు అయిన తర్వాత అడిగాను. ఇదంతా బాధ తట్టుకోలేక, నువ్వు అక్యూజ్డ్ అవ్వాలనంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, నువ్వు డబ్బులు తీసుకున్నావు అయితే వచ్చి అక్యూజ్డ్ అవ్వని నవ్వేవాళ్ళు. అంటే వాళ్ళ కాన్వర్జేషన్ అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కాస్త ఎగతాళిగా, అదేమి గుడ్డుగా కాదు. ఏంటి నీకు అక్యూజ్డ్ కావాలనుందా, రాసుకో, 10 కోట్లు నీ మీద రాసుకో అన్నట్టు నవ్వుతుండేవాళ్ళు. అది నథింగ్ టు కంప్లైన్ ఆన్ దెమ్, అట్లేం లేదు. అప్పుడు నేను కొంచెం స్పెసిఫిక్గా చెప్పండి అంటే లేదన్నారు, చెప్పేవాళ్ళు. తర్వాత నేను కోర్టు డాక్యుమెంట్స్లో వాటిలో చూస్తే కొంతమంది నీ స్టేట్మెంట్స్ విట్నెస్ స్టేట్మెంట్స్లా ఉన్నట్టు అనిపిస్తున్నాయి, ఓకే నీకు డబ్బులు లేవు కాబట్టి నేను విట్నెస్ చేసినట్టున్నారు అన్నారు. ఓకే. అవన్నీ తేలిపోయిన తర్వాత కేజ్రీవాల్, కవిత అరెస్ట్ వచ్చే ముందర ఈ ఎంఎస్ఆర్ ఎపిసోడ్ వచ్చింది, 10 కోట్ల స్టోరీ. కాకపోతే ఆ 10 కోట్ల స్టోరీకి కూడాను తలా లేదు తోకా లేదు. ఎందుకనంటే అంశం మొన్న జడ్జిమెంట్లో ఉంది. అతను ఏమంటాడు, మీరు ఎవరో ఒక అతని ఎంఎస్ఆర్ వాళ్ళ ఎంప్లాయీని పంపించి ఇచ్చారు, వాడు బుచ్చిబాబు వాళ్ళకి ఎవరికి ఇచ్చారో తెలియదు, బుచ్చిబాబు ఫోన్ నెంబర్ తెలియదు, వాళ్ళ స్టాఫ్ నెంబర్ తెలియదు, తీసుకున్నది లేదు. చెన్నైలోనున్న 50 ఏళ్ళ నుంచి కుటుంబం ఉంది, కానీ చెన్నైలో ఎక్కడిచ్చాడో కూడా తెలియదు అట అతనికి. చివరికి ఎలా అయిపోయింది ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరు ఏమిస్తే అది రాసుకునే స్టేజ్కి వచ్చారు. పనికి వస్తుంది అనుకుంటే అది పనికి వస్తుందా పనికి రాదా అనేది కూడా ఆలోచించినట్లేరు.
ఫైనల్గా ఈ విషయాలన్నిటినీ కోర్టు వారు స్పష్టంగా కన్సిడర్ చేసి నాకు సంబంధించిన ఈ విషయాలు ఇవి అట్లా 23 మందికి ఉన్న 23 రకాల విషయాల్ని 500 పేజీల్లో పొందుపరిచి ఇచ్చారు. దానివల్ల నేనేం చెప్పగలుగుతున్నాను అని అంటే, నేను మొదటి రోజు నుంచి అనుకుంటున్నాయి, నేను లైసెన్స్ తీసుకోలేదు, నేను పెట్టుబడి పెట్టలేదు, నేను డబ్బులు పంపలేదు, డబ్బులు తీసుకోలేదు, నేను ఏ అప్రూవర్తో కలిసి కూడాను డిస్కషన్లు చేసి పలానా బెనిఫిట్స్ అంటే ఫస్ట్ థర్డ్ పార్టీ విట్నెసే లేదు. పోనీ అప్రూవర్లే విట్నెస్లు అనుకున్నా సరే దినేష్ అరోరా కూడా నా గురించి చెప్పింది ఏమీ లేదు. ఒక ఎంఎస్ఆర్ రాఘవ్ గారు చెప్పిన ఒక అందమైన అబద్ధం తప్ప ఇంకేమీ లేవు. అలా అని వాళ్ళు ఎందుకు చెప్పారు నా మీద అని నాకు ఇది కూడా లేదు. ఎందుకనంటే ఆ ఇన్వెస్టిగేషన్లు ఈడీలు సిబిఐ చూసిన వాళ్ళకి చెప్తున్నాను, మానవ మాత్రులు పడలేరు. అవునా? పడలేరు. అంటే మెంటల్ ఫిజికల్ కాదండి, మెంటల్ టార్చర్. సిబిఐ వాళ్ళు ఫిజికల్ టార్చర్ చెయ్యరు. అవును కదా. మెంటల్ టార్చర్ అనేది ఇన్వెస్టిగేషన్ అర్థం అవుతుంది. ఎందుకనంటే నేను రోజు ఉదయం 4 లేస్తా, నాకు నోటీస్ ఇస్తే పోయి 6 ఫ్లైట్లో పడతా, తర్వాత ఎప్పుడో సిబిఐకి పోతా, 1:30కి సాయంత్రం 5 వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి, రాత్రి 1:30కి వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. రాత్రి 1:30కి వస్తే నేను సిబిఐ ఆఫీస్ నుంచి బయటికి డిన్నర్ ఉండదు. ఆ టైంకి ఎవరు పెడతాడు డిన్నరు? అప్పుడు మళ్ళీ ఫ్లైట్లో కూర్చొని చెక్ చేసుకొని ఒక ఫ్లైట్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చి పడితే 6-6:30 అవుతుంది ఉదయం పూట. ఆ తర్వాత మళ్ళీ అలా 18 సార్లు వెళ్ళా. ఆ క్రమంలోనే నా అరెస్ట్ సందర్భంగా జడ్జి గారు అడిగారు కస్టడీకి ఇచ్చినట్టు. 18 సార్లు వచ్చినా ఇతని వ్యక్తికి మీకు కోఆపరేట్ చేయట్లేదు అని అంటే ఇతని స్టేట్మెంట్ మొత్తం వీడియో రికార్డింగ్లో చేసుకురండి అని అడిగారు. ఇంకా వీడియో రికార్డింగ్ స్టేట్మెంట్లో ఒత్తిళ్ళు పనిచేయదు కదా, ఇంక వాళ్ళు నా స్టేట్మెంట్లు ఏమీ తీసుకోలేదు. వెళ్ళి నన్ను భద్రంగా జైల్లో వదిలిపడేశారు. ఇంకా నేను జైలుకి వెళ్తే తప్ప బెయిల్ పిటిషన్ రాదు. కాబట్టి బెయిల్ వేసుకొని నాకున్న కారణాలు ఈ 5-6 రకాలు చేసుకొని నాది కేవలం ప్రొఫెషనల్ సంబంధమే తప్ప మానిటరీ సంబంధం కాదు అని ప్రూవ్ చేసుకొని జడ్జి గారికి చెప్తే జడ్జి గారు కూడా నా బెయిల్ ఆర్డర్స్లో ఏం రాశారయ్యానంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా బుచ్చిబాబు డబ్బులు తీసుకున్నాడని రాయలేదు. ఓకే. ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా బుచ్చిబాబు డబ్బులు తీసుకున్నాడు లేదు డబ్బులు పంపాడు అని రాయలేదు. అది నా బెయిల్ పిటిషన్కి. కేసు వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఒక 10 నెలల తర్వాత. అంటే అప్పటికి ఈ 10 కోట్ల ఫేక్ స్టోరీ లేదు. అప్పటికి ఉండాలి కదా. ఇఫ్ ఐఎమ్ సచ్ అన్ ఇన్స్ట్రుమెంటల్. అంటే ఇక్కడ అంతా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కొంతమంది కొన్ని రకాల పర్పస్లతోటి బిజినెస్ చేద్దామని వెళ్ళారు, కొంతమంది డ్రాప్ అయిపోయారు, ముందుకెళ్ళిన వాళ్ళు బిజినెస్ చేసుకొని ముందుకెళ్ళిపోయారు, అక్కడ వ్యాపార పరిస్థితులు సరిగ్గా సరిలేక బొక్కబోర్లో పడ్డారు, నష్టాలు వచ్చినాయని విన్నాను. ఓహో. కానీ లాభాలు రావటము, లాభాలు పంచుకోవటము, అదేదో కవిత గారికి ఇవ్వటము, అది బుచ్చిబాబుకి ఇవ్వటము అనే సందర్భం అనేది కోర్టు వైపులో ప్రూవ్ అవ్వలేదు. 100 కోట్ల రూపాయలు గోవా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టడం అది పంపించారు అంటారు. కవిత ₹1 పంపినట్టు ఇంతవరకు ఒక్క ఆధారము లేదు. ఇంతవరకే కాదు, అసలు లేదు. కాబట్టి ఎప్పటికీ ఉండదు. జడ్జి తీర్పు ఇచ్చారు, చాలా సంచలనమే. కానీ ఎవరు క్వాష్కి అడగలేదు కదా, క్వాష్ పిటిషన్ వేయలేదు కదా, ఎట్లా కేసు కొట్టేస్తారు అనే చర్చ నడుస్తుంది. ఓకే, అక్కడ మీరు ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నట్టున్నారు. ఈ కేసు ఇంకా క్వాష్ స్టేజ్కి చేరలేదు. ఎట్లా అంటే ప్రజెంట్లీ ఉన్న సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, అరెస్ట్ చేశారు, బెయిల్స్ వచ్చినవి, ఛార్జ్షీట్ ఫైల్ చేశాము, నౌ కోర్టుని విచారించి తీర్పు ఇవ్వండి అని సిబిఐ వాళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్షీట్కి జడ్జి గారు ప్రస్తుతం చేస్తున్నది కేవలం ఛార్జ్షీట్లో ఉన్న విషయాలు అసలు విచారణకి తీసుకెళ్లాలా లేదా అని. జడ్జి గారు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే ఇన్ని రకాల తప్పుల తడకతోటి కప్పలు తక్కెళ్ళ ఉన్న ఈ కేసులో ఎలాంటి సమాచారము అంటే వీళ్ళ మీద ప్రాపర్ విట్నెస్ ఉంది, వీళ్ళు శిక్షకు అర్హులు అనే కనీసం ప్రాథమిక పరమైనటువంటి ఒపీనియన్ కూడా లేనందువల్ల దీన్ని డిశ్చార్జ్ చేశారు. కేసుని కొట్టేయలే. కేసు ఎప్పుడు కొట్టేస్తారు అని అంటే విచారణ అయిన తర్వాత ఆధారాలు లేకపోతే కొట్టేస్తారు, ఆధారాలు ఉంటే శిక్ష వేస్తారు.
కేసు అసలు ఆ స్టేజ్కి కూడా తీసుకెళ్ళలేదు దీన్ని. ఓకే. ఓకే. సో దీన్ని డిశ్చార్జ్ చేశారు. ఓకే. ఒకవేళ గనక డిశ్చార్జ్ చెయ్యకుండా దీన్ని ట్రయల్ అని అడిగితే కొంతమంది కోర్టుకు వెళ్ళి అడిగేవాళ్ళు, మా మీద ఆధారాలు సరిగ్గా లేకపోవటం వల్ల అయినా సరే ట్రయల్ చేస్తానంటున్నారు, అసలు దీన్ని క్వాష్ చేయాలి అని. సో ఎవ్రీ వన్ వాజ్ వెయిటింగ్ వెదర్ దే కెన్ గో టు అప్పర్ కోర్ట్ అగెన్స్ట్ ది ఆర్డర్ ఆఫ్ ద లోవర్ కోర్ట్ టు కండక్ట్ ద ట్రయల్. జడ్జి గారు అసలు అన్ని విషయాలు తీసుకుని అసలు ఇది ట్రయల్కి కూడా అర్హం కాదు అన్నారు. ఇది ఇంకొంచెం బెటర్ అర్థం అవ్వాలనంటే, ఒకవేళ ఇప్పుడు వీళ్ళు జడ్జి గారి ఆర్డర్ మీద హైకోర్టుకి వెళ్ళారు. అవును. హైకోర్టు ఏం చెప్పొచ్చు, లేదు ఇది ట్రయల్కి అర్హమే అని చెప్పొచ్చు. అప్పుడు అది సిబిఐకి ఫేవర్ అవుతుంది. చెప్పొచ్చు, చెప్పకను పోవచ్చు. అంటే నేను అవతల వైపు ఓకే ఓకే మాట్లాడుతున్నా అనుకుంటే, అంటే అవతల వైపు వాళ్ళ ఇది ఓకే ఒకటి ఎస్ కింద జడ్జి కరెక్టు, దీనిలో తప్పేం లేదు అనొచ్చు. లేదు సిబిఐ కరెక్టు, జడ్జి గారు ఆర్డర్ మీద స్టే చేసేస్తున్నాము, దీన్ని ట్రయల్కి తీసుకెళ్లాలనొచ్చు. అప్పుడు మరి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాంగా. ఓకే ఓకే సో అదొక వే. ఇప్పుడు అసలు మొత్తం కోర్టు ఇది ట్రయల్కే వెళ్ళాలి అని అన్ని 2 రకాల కోర్టులు కూడా చెప్పేస్తే ట్రయల్కి వద్దాం. ట్రయల్ చేస్తే దీనిలో దాదాపు 400 మంది సాక్షులు ఉన్నట్టున్నారు, 23 మంది నిందితులు ఉన్నారు, ఈడీ కేసులో 43 మంది నిందితులు ఉన్నారు. మొత్తం కలిస్తే దాదాపు ప్రతి వ్యక్తికి 1,50,000 పేజీలు ఇచ్చారు. ఛార్జ్ షీట్ కింద 5 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశాము, ఈ కేసులో 6 ఫైల్ చేశాము అని మా ఒక్కొక్కరికి 1,50,000 పేజీలు ఇచ్చారు. ఈ 1,50,000 పేజీలు చదువుకొని వాళ్ళల్లో వాళ్ళకి సంబంధించిన సాక్షులందరినీ తీసుకొని కోర్టు ముందు సబ్మిట్ చేసి ట్రయల్ చేస్తే దాదాపు ఒక 20,000 రోజులు పడుతుంది, అంటే 60 సంవత్సరాలు పట్టొచ్చు కదా అనే విషయాన్ని కేజ్రీవాల్ గారికో మనీష్ సిసోడియాకో బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు జడ్జి కూడా అన్నారు. అంతేకాకుండా జడ్జి గారు కూడాను, అంటే బెయిల్ పిటిషన్ అప్పుడు జడ్జి గారు వాళ్ళకి బెయిల్స్ ఇచ్చేటప్పుడు, మీరు కనుక వీళ్ళకి కేజ్రీవాల్, సిసోడియా అండ్ అదర్ 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ నలుగురే కీ, కాన్స్పిరసీ చేస్తే ఫస్ట్ వాళ్ళు చేయటం వల్ల పబ్లిక్ ఫండ్కి నష్టం జరిగింది, ఎక్స్చెక్కర్కి నష్టం జరిగింది అనేది అనుకుంటే, ఈ నలుగురు మీద కనుక మీరు వాళ్ళలో 2 పొలిటీషియన్స్, ఎక్స్ సీఎం అండ్ సీఎం, డిప్యూటీ సీఎం దే ఆర్ ఎక్స్, వాళ్ళ మీద ఈ సిబిఐ వాళ్ళు కానీ వాళ్ళ బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేస్తూ అడ్డు పెడుతున్నప్పుడు మీరు సమర్పించే సాక్ష్యాధారాలు కనుక ఇవే అయితే మీ కేసు వీగిపోవటానికి 2 నిమిషాలు కూడా పట్టదు కదా, మీరు ఎందుకు బెయిల్ పిటిషన్ని ఇంత అబ్జెక్ట్ చేస్తున్నారని అడిగారు. అంటే నేను చెప్పదలుచుకుంది, ఖచ్చితంగా హైకోర్టు అనేది ఉంది, కానీ అక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అది దాటితే సుప్రీంకోర్టు ఉంది, మళ్ళీ సుప్రీంకోర్టు కనుక కొట్టేస్తే ఎస్ ట్రయల్ అవుతుంది, ట్రయల్ అయితే ఒక పాత బెయిల్ పిటిషన్లో ఉన్న దాని ప్రకారం ఒక 60 ఏళ్ళు పట్టిన సందర్భం ఉంది, ఆ 60 ఏళ్లలో ఎంతమంది ఉంటారు అనేది ఎప్పుడు నవ్వు వస్తుంది. అంటే జ్యుడిషియల్ సిస్టంలో మనం ఒక దానికి సంబంధించి చేసేటప్పుడు ఇంత ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే మాలాంటి వాళ్ళం ఏం చేస్తామని అంటే, ఇలాంటి ఇబ్బంది పడి అరెస్ట్ అయ్యి విట్నెస్లో ఉండాల్సిన వాళ్ళం అక్యూజ్డ్ అయ్యి అరెస్ట్ అయ్యి జైల్లో పడి బెయిల్ వచ్చి ముందుకు వచ్చి 3 ఏళ్ల పాటు కష్టపడిన తర్వాత నాలాంటి వాళ్ళకి ఈ జడ్జిమెంటు అనేది ఒక భగవద్గీత లాంటిది. ఈ జడ్జిమెంట్ భగవద్గీత ఓకే ఫైన్. నేనేమంటున్నాను, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రయల్ కోర్టుకు వచ్చిందంటే కేసు మళ్ళీ సజీవంగా ఉన్నట్టే కదా. అవును, ఖచ్చితంగా ఉన్నట్టే. కేసు సజీవంగా లేదని ఎందుకు అనుకుంటాం మేము అనేది అదే. కేసు సజీవంగా ఉంటే ఆ సజీవ దానికి సంబంధించిన కంక్లూజన్ ఇవ్వడానికి మీకు ఎంత కాలం పడుతుందని మాత్రమే నేను మీకు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకాలం పడుతుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ సచ్యులుగానే సమాజం అట్లేం లేదు అసలు. దానికి సచ్యులుగా సమాజాన్ని ఒప్పుకోవటం అని అంటే మీరు ఒకటి గమనించండి, అసలు అలాంటి రోజులు ఎప్పుడో పోయాయి. ఎందుకనంటే ఒక వ్యక్తి జైలుకి వెళ్తాడు అని అంటే, నాకు ఇదంతా చూసిన తర్వాత ఏమనిపించింది అని అంటే, మీ దగ్గర ఇలా రాసి ఉంటే మీ గత జన్మ వల్లనో లేదంటే ఇప్పుడు చేసిన పాపం వాట్ ఎవర్ ఇట్ ఇక్కడ రాసి ఉంటే మీరు అవుతారు కర్మఫలం, అంతేగాని తప్పు చేస్తేనో ఆధారాలు ఉంటేనో కాదు. ఎందుకనంటే ఇక్కడ 23 మందిలో ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, అయినా 15 మంది అరెస్ట్ అయ్యారు.
జడ్జి గారు అదేగా చెప్తున్నారు. ఉమ్, జడ్జి గారు ఏం చెప్తున్నారు? ఆధారాలు లేవు, సాక్ష్యాధారాలు లేవు, కేవలం ఆరోపణలే ఉన్నాయి. ఇల్లీగల్ ఇంటెంట్ లేదు, ఇల్లీగల్ అసోసియేషన్ లేదు, ఇల్లీగల్ మైండ్స్ లేవు, డబ్బులు పే చేసింది లేదు, డబ్బులు రికవరీ చేసింది లేదు. రికవరీ చేసిన డబ్బులు వాళ్ళు మీరు ఎవరైతే వాడుకున్నారని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు. ఓకే, కాబట్టి ఈ కేసే చెత్త అన్నారు. మరి ఏ కారణం కొద్దీ ఇంతమంది అరెస్ట్ అయినట్టు? నా దగ్గర నేను ఇంకా చాలా అంటే మీరు కొంచెం టెక్నికల్గా తెలుసుకుంటున్నారు కాబట్టి Sure. ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ చేస్తున్నా. ప్లీజ్. నా మీద 41A ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. చేయొచ్చా? ఒకటి. అరెస్ట్ చేసే ముందుకి నా మీద జరిగిన ఫ్రేమ్ వర్క్ ఏంటిది? అంటే 7 years లోపల అయితేనే 41. లేదు, 41A ఇవ్వకుండా నోటీస్ ఆరు- ఇవ్వకుండా అరెస్ట్ విచారణకు పిలవరాదు. 41A నోటీస్ ఇవ్వకుండా విచారణకు పిలవరాదు. ఎప్పుడు 3 to 7 years లోపల కేసు పడే దానిలో 7 years Okay. అబోవ్ అయితేనే 7 years అబోవ్ అయితేనే ఇవ్వాలి. అది డ్రగ్ కేసులు, స్మగ్లింగ్ కేసులు, ఇంకేదో కేసులు ఉంటాయి తప్ప. సో 7 సంవత్సరాల లోపు అనుకున్న వాటికి 41A ఇవ్వటం మ్యాండేటరీ. సో 41A ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చా? పోనీ చేశారు, చేసిన టైంలో కోర్టును తప్పుదావ పట్టించే ఇది వచ్చా? మరి పంపించారు కదా, అంటే కోర్టు ఒపీనియన్ మార్చారు కదా. బుచ్చిబాబుని మీద తప్పుడు ప్రొజెక్షన్ చేసిన దాన్ని జడ్జి గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి, అవునండి వాడు షేర్ హోల్డరే అనే కలరింగ్ ఇచ్చినప్పుడు, అవును వీడు షేర్ హోల్డరే కాబట్టి తప్పు చేసే అవకాశం ఉందనే కదా రిమాండ్కి ఇచ్చారు. ఒకవేళ కోర్టుకి కనుక నిజమైన ఫ్యాక్ట్స్ ఇచ్చి ఉంటే జడ్జి గారు కూడా అభ్యంతరం పెట్టేవాళ్ళేమో. అదేంటి ఇంత బ్లేటెంట్గా షేర్ హోల్డర్ కాదన్నాండి, కాదంటున్నారు, అవునంటున్నారు, రెండోది 41 ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఉండే కదా. అంటే నేను అంటున్నా, నా స్వతహాగా ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మనం తప్పు చేయక్కర్లేదు అరెస్ట్ అవ్వాలంటే. ఒకడికి టార్గెట్ అయితే చాలు. ఎగ్జాక్ట్లీ, మీరు పదే ఇదే విషయాన్ని అంటున్నారు. దీని వెనక ఇంకేదో మోటివ్, ఎవరు మోటివ్స్ వాళ్ళకు ఉన్నాయి అనే విషయము నేను చెప్తే, నేను ప్రొఫెషనల్గా రోల్లో చేసిన వాడిని, నేను అనవసరంగా పొలిటికల్ కామెంట్లు చేసి ఇది పొలిటికల్ టార్గెట్ అని అనటం కన్నా, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, కవిత ఏమేమైతే పబ్లిక్ నోటీసుల్లో పెట్టి చెప్పారో, ఏ గవర్నమెంట్లు వాళ్ళని బ్రూటల్గా ఇది చేస్తున్నాయో చెప్పారో అది చూడండి. ఐ మీన్ సింక్ విత్ దెమ్. సో ఓకే, వాళ్ళ opinions. అభిప్రాయంతో మీరు వాళ్ళ అభిప్రాయంతో ఖచ్చితంగా ఏకీభవిస్తాయి. ఎందుకనంటే నేను వన్ ఆఫ్ ద విక్టిమ్ హియర్. ఎందుకనంటే 15 రోజుల పాటు విట్నెస్ లో క్వాలిఫై అయ్యేవాడు సడన్ గా అక్యూజ్డ్ లోకి ఎందుకు అవుతాడో అర్థం కాలేదు. అంటే కొత్తగా చేసిన తప్పు లేదు, కొత్తగా వచ్చిన ఆధారము లేదు, కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదు, అయినా సరే పెట్టేద్దాం ముందు లోపల. మరి ఇప్పుడు ఇది దీని ఫలితం దేవుడికి వదిలేస్తారా, లేదా సమాజానికి వదిలేస్తారా, లేదా మీరేమన్నా దీని మోటివ్ ఎవరు ఉండి ఉండొచ్చు వెనకాల, మీ మీద ఈ స్థాయిలో కంప్లీట్గా మిమ్మల్ని హరించినట్టే కదా ఒక రకంగా. ఖచ్చితంగా. సో దీనికి మీ రియాక్షన్ ఏమన్నా ఉంటుందా, రిటాలియేషన్ ఏమన్నా ఉంటుందా? రిటాలియేషన్ మీకు ఆ హక్కు ఉంది కదా. హక్కు అనేది లేదండి ఇక్కడ, మీరు తెలియదు. ఎందుకనంటే ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ కనుక ఫెయిల్ అయితే కేసు కొట్టేస్తారు. ఓకే, అలా అని చెప్పి ఇప్పటి వరకు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ఈ పలానా వ్యక్తి వల్ల మేము ఇబ్బంది పడ్డాము, ఆ వ్యక్తి మీద మేము కేసు వేస్తాము అంటే ఒప్పుకోరు. నో, ఏ ఆధారం లేకుండా మిమ్మల్ని జైలు పాలు చేస్తే అది మళ్ళీ వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టడానికి అవకాశం లేదంటారా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కేవలం జడ్జి గారు మొన్న ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి గనక ఆ తప్పు జరిగిన దానికి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయండి అన్నారు. వాళ్ళు కమిటీ పెట్టొచ్చు, ఆ తప్పు ఆయన చేశాడా లేదా చూడొచ్చు, లేదు ఆయన సస్పెండ్ చేయొచ్చు, ఇలాంటివి ఏవో నడుస్తాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అన్యాయంగా ఇరికించినందుకు ఎంక్వైరీ ఆఫీసర్ మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయమని చెప్పడం అనేది జడ్జి గారు చెప్పారు. అందువల్ల ఆ పని జరుగుతుంది. సిబిఐ ఆఫీసర్ మీద. కానీ నాలాంటి వాడి మీద కక్ష పెట్టి నన్ను అన్యాయం చేశారు, నేను ఇప్పుడు మీ మీద కేసు పెట్టాలి అని అంటే నాకు లీగల్ గా అలాంటి రైట్ ప్రైవేట్ వ్యక్తులకు లేదు. ఇప్పుడు అదే అందరూ అడుగుతున్నారు, కవిత జీవితం 6 నెలలు తినేశారు ఏమైంది, కేజ్రీవాల్ది 6 నెలలు, మనీష్ సిసోడియాది 18 నెలలు అని. కొంతమంది అంటారు ఓకే నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు 23 రోజులే ఉన్నావు, 24 రోజులే ఉన్నావు అని. నా దృష్టిలో అరెస్ట్ అనే ఒక్క పదమే అవును అయిపోయింది, కొలాప్స్ చేసేస్తుంది కదా. తర్వాత జరిగిందంతా కూడాను అది ఇంకా రీబర్త్ లో భాగంగా జరిగింది. కేవలం
ఓ వ్యక్తిగా మిమ్మల్నో, మీ ప్రొఫెషన్నో కాదు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ రెప్యుటేషన్ ఊర్లో ఇదంతా ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు గదా! మీరు అవును. రిలేటివ్స్ అంతా. చచ్చిపోయాను. ఆల్రెడీ చచ్చిపోయాను అరెస్ట్ అనంగాల్నే. కాతే గాలి తీసుకుంటున్నా అంతవరకే. ఇంకేమి లేదు. ఇంక ఏ సెన్ససు పనిచేయట్లేదు. మళ్ళీ వాటన్నిటిని ఒక చోట పేర్చుకొని, కుప్పలాగా మార్చుకొని, ఈ విషయం తప్పు, నా మీద మరకబడింది అని చెప్పి నన్ను నేను సంభాళించుకొని, నా ఫ్యామిలీని, నా పిల్లల్ని, అందరినీ, సమాజాన్ని, మా వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ, మా పిల్లలకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, బయట వాళ్ళకి జరిగిన అవమానాలన్నిటిని దిగమింగుతూ, వాళ్ళకి చాలా చాలా చిన్న పిల్లలు యాక్చువల్‌గా. పెద్దమ్మాయికి 13 ఇయర్స్, చిన్నమ్మాయికి 11 ఇయర్స్. ఓహ్! 3 ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది. కనీసం వాళ్ళకి తీసుకోవడం వాళ్ళకి దీనికి కూడా కష్టంగా చూసుకోవడం ఉంటుంది. తెలీదు. వాళ్ళు పడిన అవమానాలు, నేను పడిన అవమానాలు, నా చుట్టూ జనాలు చూసిన దాన్ని, వాటన్నిటిని నేను ఎదుర్కోవాలి అని ఎదుర్కొని, ఈరోజు 3 ఏళ్ల తర్వాత ఇలాంటి న్యూస్ విన్నాము అనంటే, ఎంతో గొప్ప అచీవ్‌మెంట్ ఫర్ అస్. దట్ ఈస్ వై ఐ విల్ సే గాడ్ ఈస్ గ్రేట్. నేను అందుకే అన్నాను, మీరు కంగ్రాచ్యులేషన్స్ కాదు, యాహ్! మమ్మల్ని ఇంకా హగ్ చేసుకొని మరి వెన్ను తడతారు అనటానికి కారణం అనేది డెఫినెట్‌గా కంగ్రాచ్యులేట్ చేస్తా. అది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ 10,00,00,000 రూపాయల అభియోగం ఉంది గదా! దాన్ని మీరంటున్నది దాన్ని కుక్ చేశారు ఆ స్టోరీని. లేదా ఏదో ప్రెషర్ తోటి చేశారు అని అంటున్నారు. పోనీ వాళ్ళ మీద కూడా మీరు అగైనెస్ట్ ఏమైనా చేయడానికి అవకాశం లేదా? నాకేముంటుంది ఎవరైతే ఏముంటుంది? అప్రూవర్లు మీ మీద చెప్పారో, హ్మ్. అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు, వాళ్ళ మీద కూడా మీరేం చేయడానికి లేదా? ఉండదు. అంటే ఎందుకంటే వ్యవస్థలో వాళ్ళు కోర్టు అప్రూవ్ చేసిన సాక్షులు. ఇవి వ్యవస్థలో ఉన్న లోపాలు. ఆ లోపాలని ఆసరాగా చేసుకొని ఆడుతున్న డ్రామాలు. సో, ఇఫ్ యూ వాంటెడ్ టు టార్గెట్ సమ్‌వన్, ఓకే. దిస్ సిస్టమ్ అలౌస్ యూ టు టార్గెట్. కేజ్రీవాల్, కవిత హ్మ్. వర్ టార్గెటెడ్ ఫర్ నో రీజన్. హ్మ్. నో రీజన్ అని అనను. అది నేను క్వెషన్ మార్క్ పెడతాను బ్రాకెట్‌లో. ఎందుకంటే నేను దీనికి పొలిటికల్ కలరింగ్ ఇవ్వదలుచుకోలేదు. హ్మ్. అదేలెండి. ముఖ్యంగా వాళ్ళు నా వైపు నుంచే చెప్పదలుచుకుంటున్నాను. యెస్, నేను సిస్టమ్‌లో ఒక పొలిటికల్ వ్యక్తికి ఆడిటర్‌గా ఉన్నాను అనే రీజన్ కొద్దీ అన్యాయానికి గురైన వ్యక్తిని, బలైన వ్యక్తిని, అలాగే ఆటన్నిటిని తట్టుకొని ముందుకెళ్తున్న వ్యక్తిని. కాబట్టి అడ్డుకోగలరేమో గానీ ఆపలేరు. ఎక్సలెంట్ సార్. కంగ్రాచ్యులేషన్స్‌తో పాటు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తాను నేను. థ్యాంక్ యూ. మీరిందాక ఓ పదం వాడారు రీబర్త్ అన్నట్టు. తప్పకుండా. యెస్, ఖచ్చితంగా రీబర్తే. హ్మ్. జైల్లో వెళ్ళి ఉండి 24 రోజుల్లో నేను జీవితం చూసిన తీరు, తర్వాత బయటకొచ్చిన తర్వాత నన్ను అప్రూవర్‌గా చిత్రించిన తీరు, ఈ రైట్. 2 నన్ను ఇంకా బలవంతుడిని చేశాయి. హ్మ్. ఇంకా శక్తివంతుడిని చేశాయి. అలాంటి వాళ్ళ ఎఫర్ట్స్‌కి కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఉండాలి అని దేవుడు ముందు అనుకోని, మా అందరికీ చాలా రిలీఫ్ ఇచ్చాడు. హ్మ్. ఇది మేము ముఖ్యంగా నా విషయం గురించి కోర్టు తప్పుదావ పట్టించారు అని చదువుకోవటం అనేది, అది చూసి నేను నేర్చుకున్నాను. నిజమే, నిజమే, నిజమే. ఎందుకంటే నన్ను చాలామంది ప్రముఖ వ్యక్తులతో సహా నేను వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు, "నువ్వు షేర్ హోల్డర్‌వా? అలా రాసారే" అన్నారు. నేను దాన్ని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాల్సొచ్చింది వాళ్ళకి. కాదు అని. తర్వాత, "సార్ కోర్టు వాళ్ళు ఇలా మిస్‌లీడ్ చేశారు సార్. ఇది ఇట్లా ఉంది. కింద చూడండి." చివరికి ఎలా అంటే, "అందరున్నారు" అని చెప్పుకుంటూ వచ్చి, చివరికి ఈడు తప్ప అందరున్నారు అని రాశారు. ఓకే. అంటే చెప్పే విధానంలో ఒక తప్పుడు హ్మ్. ఒపీనియన్ కలిగేటట్టు చేస్తే, అతను తప్పుడోడేమో అని అనుకుంటే అరెస్ట్ జరిగింది. ఒకవేళ కరెక్ట్ ఫ్యాక్ట్స్ ఇస్తే, నా హ్మ్. అరెస్ట్ జడ్జి రిజెక్ట్ చేసేవాడు కదా అని నాకు ప్రతిరోజు అనిపిస్తుంటుంది. కానీ ఎవరు చెప్తారు? దీనికి ఎంత మిషనరీ అవసరం, ఎంత హ్మ్. రిసోర్సెస్ అవసరం, ఎంత నాలెడ్జ్ అవసరం, ఎంత టైం అవసరం. ఇంకిప్పుడు పడ్డాం కాబట్టి లాక్కోలేక, పీక్కోలేక ప్రతిరోజు కూర్చొని, ప్రతిరోజు చదువుకొని, ప్రతి సెంటెన్స్‌కి ఒక వాల్యూ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు నేను మీకెంత టెక్నికల్‌గా మీరు చెప్పగలిగాను అనంటే, హ్మ్. ఇదంతా పులుసులో పడ్డ తర్వాత రైట్. కడుక్కోవటానికి చేసిన తీరనమాట. హ్మ్. కాబట్టి మిమ్మల్ని మీరు స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ అవును. ప్రతి వాక్యం చదువుకుంటూ అట్లా. అనుకోని కోర్ట్‌కి సబ్మిట్ చేసుకొని, రైట్. కడుక్కొని, రైట్. సర్ఫ్ ఎక్సెల్ తోటి హ్మ్. ఫ్రీగా, సో క్లీన్‌గా, నీట్‌గా వచ్చాం. సో ఇక హైకోర్టు, సుప్రీం కోర్టు
ఏమి రాబోతుందనేది ఎదురు అవును, చూడాలి. ఇది ఇంకా లాంగ్ వే తప్పదు టు ఇక. గో. కానీ కదా. ఈ ఈ దీనిలో ఉన్న విషయాలు వాస్తవాలు. రేపు ఇది ట్రయల్కి వెళ్ళినా సరే నా వైపు నుంచి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఓకే. నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. నా నుంచి ఈ 4 విషయాలు తప్పు అనే విషయం ఒక జడ్జి గారు రాసిన తర్వాత ఈ 4 విషయాలు ఎలా రైట్ అనే విషయం కూడా వేరే వాళ్ళు చెప్పాలి కదా. ఖచ్చితంగా. ఓకే, ఆ రోజు కొత్తగా వచ్చే పేపర్లు అయితే ఏం లేవు కదా. రైట్. ఓకే, సో ఖచ్చితంగా నాకు రేపు ఇది ట్రయల్కి వచ్చినా సరే, అంటే ఇదంటే హైపోథెటికల్ సిచ్యుయేషన్ వచ్చినా సరే 60 ఏళ్ల తర్వాత కూడా రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అంత కాన్ఫిడెంట్గా ఉంది. తప్పకుండా నేను సబ్మిట్ చేసిన ప్రతి విషయాన్ని రైట్. కన్సిడర్ చేశారు, 2 Right. వైపుల నుంచి బేరీ చేశారు, రైట్ సార్. దానిలో ఉన్న తప్పొప్పులు తీసుకొని ఇదిగో బాబు అని చెప్పారు. రైట్.